సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీరు ఎన్ని చేసినా ఇప్పుడు నేను చెప్పిన ఎన్నో చెప్పాను. మీ ప్రాబ్లమ్స్కు కారణం బాడీ లెవెల్లో చెప్పాను, మైండ్ లెవెల్లో చెప్పాను, ఇమోషనల్ లెవెల్ చెప్పాను, హెల్త్ ఫుడ్ విషయంలో చెప్పాను. ఇవన్నిటిలో అప్డేట్ కావాలని చెప్పాను. ఇలా ఎన్ని యాంగిల్స్లో అప్డేట్ అయినా వేస్టే. కావద్దన్నట్లేదు. అసలు ప్రాబ్లం మెయిన్ మూలం విత్తనం దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ ఆకులు లాంటివి, చాలా వరకు 90% క్లియర్ అవుతాయి. కానీ అసలు మెయిన్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్లే ఇంత పెద్ద పాపపుణ్యాల వృక్షం పెరిగింది. సో బేసిస్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆధ్యాత్మిక సమస్య. మీకు ఆధ్యాత్మిక సమస్య, మీకు 3 రకాల సమస్యలు ఉన్నాయని చెప్పాను. ఒకటి శారీరక సమస్యలు, రెండవది మానసిక సమస్యలు. ఈ రెండింటి గురించి ఎలా డీల్ చేయాలో చెప్పేశాను. బాడీ లెవెల్లో పెయిన్స్ వస్తే, ఫీవర్ వస్తే ఏం చేయాలో నేను చెప్పాను. మానసికంగా అంటే మైండ్ థాట్స్ లెవెల్లో, ఇమోషన్స్ లెవెల్లో, ఫీలింగ్స్ లెవెల్లో ఏం చేయాలో చెప్పాను కదా. నిన్న ఇవాళ కూడా వచ్చేసింది ఆ ఇమోషనల్ లెవెల్. కానీ ఎంత చేసినా మళ్ళీ 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 ఇమోషన్స్ జనరేట్ అవుతాయి, మళ్ళీ మళ్ళీ అవే ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి. బికాజ్ విత్తనము ప్రాబ్లం, మూలము అప్డేట్ కాలేదు. ఎప్పుడైతే మూలం అప్డేట్ కాలేదో ఆకులు తెంపారు, మళ్ళీ ఆకులు పుడతాయా లేదా? అవునా కదా. సో కాబట్టి ఆ ఆకులు ఎందుకు పుడుతున్నాయి? బికాజ్ విత్తనమే రాంగ్ ఉంది. 2G ఫోన్ ఉంది, నువ్వు 3G సిమ్ 3G 4G సిమ్ వేస్తున్నావు, పని చేస్తుందా? పని చేయదుగా. సో కాబట్టి మీరు స్పిరిచువల్ ప్రాబ్లం ఉంది మీ అందరికీ, స్పిరిచువల్ అనారోగ్యం ఉంది. అది తెలుసుకోవాలి. అదేంటి అనారోగ్యము? అది అప్డేట్ అయితేనే టోటల్ మీరు బయటకు వచ్చేస్తారు. దేని నుంచి? టోటల్ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. సో వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ ప్రాబ్లం? ఏంటి ఆ స్పిరిచువల్ ప్రాబ్లం ఏంటి? పూర్తిగా పాజిటివ్గా ఉండడం. స్పిరిచువాలిటీ అంటే పాజిటివ్ అనే పదం రాకూడదు. ఆధ్యాత్మికంగా మా భాషలో ఆధ్యాత్మిక భాష రావాలి. పాజిటివ్ అనేది ఆధ్యాత్మిక భాష కాదు కదా, ప్రాపంచికంగా మామూలుగా మైండ్ లెవెల్లో మాట్లాడేది. సో మీకు ఆధ్యాత్మిక సమస్య ఉంది. మీరందరూ ఆధ్యాత్మిక రోగులు మామూలుగా. ఏంటో ఆధ్యాత్మిక రోగం ఉంది మీకు? చెప్పదే ఏంటది? కర్మ. ఇంకా ఆ కర్మని ఇంకా డీటెయిల్గా చెప్పండి. కర్మ. సో మీ మెయిన్ ప్రాబ్లము కర్మ, తలరాత, పాపము, పుణ్యము. సో ఇది మెయిన్ అసలు సమస్య. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి 2 సార్లు రిజల్ట్స్ వస్తాయి, మూడోసారి రిజల్ట్ రాకపోయేవరకు ఏం చేస్తారు? ఎంత ప్రయత్నం చేసినా కర్మ, తలరాత, బ్రహ్మరాత రాసినట్టు మనం ఏం చేయగలుగుతామండి? నిమిత్త మాత్రం అండి, ఇలా పైకెట్టేసి ఏదో చెప్పేస్తారు. దొంగ నాటకం అండి. మీకు అప్డేట్ అవ్వడం చేతకాక మారడానికి ఇష్టం లేక ఇది ఇంకోటి మీద నెపని నెట్టేస్తున్నారు. ఆ బ్రహ్మదేవుడు నువ్వే రాసుకొని వచ్చావు. సో మెయిన్ ప్రాబ్లం ఆధ్యాత్మిక సమస్య ఏంటంటే మీ తలరాత. ఓకేనా? అంటే టోటల్గా కర్మ సిద్ధాంతమే. మీరందరూ ఇరుక్కున్నది ఏంటంటే మెయిన్ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇస్ కర్మ సిద్ధాంతము. సో మీరు కర్మ సిద్ధాంతాన్ని గుడ్డిగా బ్లైండ్లీగా ఫాలో అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఈ కర్మకు అతీతంగా మీరు చేరితేనే టోటల్గా సమస్యల నుంచి బయటకు వస్తారు. సో ఈ కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మధ్యలో వచ్చిందా, స్టార్టింగ్ నుంచి ఉందా? లేదు, మధ్యలో స్టార్ట్ అయినాయి. ఎవరైనా కానీ అసలు మీరు పాటించే ధర్మాలన్నీ కూడా భగవంతుడు తయారు చేసినవి కాదు. భగవంతుడు కొడుకైన దక్ష ప్రజాపతి తయారు చేసిన నియమాలు ఇవన్నీ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ ఎవరు పెట్టారు? బ్రహ్మదేవుడు కొడుకైన దక్ష ప్రజాపతి ఇవన్నీ నియమాలు నిష్టలు పెట్టాడు. ఇది దేవుడు పెట్టిన నియమాలు కాదు. దేవుడికి అసలు నియమాలు ఉన్నాయా? గుణాలు ఉన్నాయా? రూపాలు ఉన్నాయా? అన్నిటికీ అతీతుడు ఆయన. ఏం రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు ఆయనకు. సో ఈ రూల్స్ రెగ్యులేషన్ పెట్టింది ఎవరు? దక్ష ప్రజాపతి. మీకు తెలుసో తెలియదు, చాలా మందికి తెలియదు. పిల్లలకు తెలుసా? ఎవరు? ఫస్ట్ నేను చెప్పింది ఇంగ్లీష్లో చెప్తున్నా. దక్ష ప్రజాపతి ఎవరు? ఇంకొక డెఫినేషన్ చెప్పాలి, అసలు డెఫినేషన్ మళ్ళీ అవే చెప్తాను. అంటే అసలు ఎవరు దక్ష ప్రజాపతి అంటే శివుడి మామ. నేనే చెప్పాను కదా, బ్రహ్మ అదే చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు కొడుకు అని, రూలర్ అని చెప్తున్నాడు. అదే కాదు, అసలు ఎవరు అంటే శివుడి మామ. సతీదేవి ఉంటుందే, సతీదేవి తండ్రి. పెళ్ళయ్యాక చనిపోతుంది కదా, అంటే పెళ్ళైతే అవుతుంది కదా. సో వాడు విలన్ కదా దక్ష ప్రజాపతి, హీరో శివుడు. సో కాబట్టి అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ నియమాలు, వ్రతాలు, నోములు పెట్టింది ఎవరు?
దక్ష ప్రజాపతి పెట్టాడు. ఇది భగవంతుడు పెట్టింది కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పెట్టింది కాదు. వాళ్ళు నియమాలకు రూల్స్కు అతీతులు. సో మీరు ఫాలో అవుతున్నాయన్నీ కూడా దక్ష ప్రజాపతికి సంబంధించింది. కావాలంటే ఎవరన్నా అడిగి తెలుసుకోండి. నాకున్న తెలిసిన జ్ఞానం ప్రకారం నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్ కావచ్చు, తప్పు కూడా కావచ్చు. నేనైతే చూసిన కొన్ని సీరియల్స్ వాటి దాన్ని బట్టి నాకు అనిపించింది అది. ఓకేనా? శివుడు క్లియర్గా అంటాడు, ఈ రూల్స్ మాకు సంబంధమే లేదు, ఇవన్నీ మేము పెట్టలేదు, నువ్వు పెట్టుకున్నావు. ఈ ఒక సిస్టమ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అలా పెట్టారు అంతే. అది పెట్టింది దక్ష ప్రజాపతి, నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాదు, పరమాత్మ కాదు. వీళ్లకు నియమాలు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. దేన్నంటే దాన్ని బ్రేక్ చేసి పడేస్తారు, దేన్నంటే దాన్ని క్రియేట్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. ఓకేనా? సో ఈ కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా క్రియేట్ చేసింది మధ్యలో వచ్చాయి, ఇవి స్టార్టింగ్లో రాలేదు. దట్స్ వై వీ కెన్ డిలీట్ కర్మ సిద్ధాంత, వీ కెన్ గో బియాండ్. పుట్టింది ఏమవుతుంది? గిట్టగా మానదు. పుట్టింది గిట్టక మానదు. సో కర్మ సిద్ధాంతం అనేది పుట్టింది, అది నాశనం అయ్యే సమయం వస్తుంది భూమి మీద. ఆల్రెడీ కొందరు దానికి అతీతంగా చేరిన వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాం మనం చాలా మంది గురువులు. సో మరి మీరందరూ కూడా ఆ కర్మ సిద్ధాంతానికి అతీతంగా చేరితే ఎంత ఎక్కువ మంది తయారైతే అంత ఎనర్జీ వస్తుంది. దానివల్ల టోటల్ కర్మ సిద్ధాంతం నుంచే యూనివర్స్ బయటికి రావాలి. అంటే తిట్టేసని అయిపోయింది, దాని ఎఫెక్ట్ నాకు ఉండకూడదు మళ్ళీ నెక్స్ట్. సో టోటల్గా పాస్ట్ డిలీట్ కావాలి, ఫ్యూచర్ డిలీట్ కావాలి. ఓకేనా? సో ఇది కర్మ సిద్ధాంతం. సో మీరు ఎక్కడ ఇరుక్కున్నారంటే ఈ కర్మ సిద్ధాంతంలో ఇరుక్కున్నారు. ఈ కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావాలి టోటల్గా, అంటే అంటించుకోని స్థితికి చేరాలి. సో పత్రిసారి తెలుసు, ఆ రోజు ఎంతో మందిని కొడుతుంటాడు, మరి ఆయన కర్మ అంటుతుందా? సో ఆయనకి ఎందుకు అంటాడు కర్మ? స్పెషల్గా పుట్టాడా? పుట్టలేగా, మళ్ళీ ఆయన పుట్టాడు, మామూలు జాబ్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయనకు ఎన్లైటన్ అయ్యాడు, ఏదో జరిగింది, ఏదో చేశాడు, ఆయన కర్మ అంటట్లేదు. నాకు 12 ఏళ్ళ నుంచి నాకు కూడా కర్మ సిద్ధాంతం ఎఫెక్ట్ నా మీద లేదు. మీ అందరినీ చంపుతాను, కానీ నా కర్మ అంటది, చంపినా. అలాగే మీ అందరికీ జ్ఞానం చెప్తున్నాను రోజు, నాకు పుణ్యం కూడా అంటది. ఎవడికి కావాలి దరిద్ర పుణ్యం? నాకు పుణ్యపాపాల కోసం నేను చేయట్లే, హాబీ, టైంపాస్, ఏదో ఉండాలనిపించింది ఉంటున్నాను, చెప్తున్నాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పుణ్యపాపాలు అవసరమే లేదు. దైవం దగ్గర చేరడానికి పుణ్యం ఉంటే దైవం దగ్గర చేరతారంటారు. నో, పుణ్యపాపాలను వదిలేసిన వాడే దైవం దగ్గర చేరతాడు. ఎందుకంటే ఆయనే పుణ్యపాపాలకు అతీతుడు. నేను ఒకసారి 2007లో వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదో క్లాసులు చెప్తున్నాను, అక్కడ ఏదో జీకే గారు వీళ్ళందరూ ఏదో ప్రోగ్రాం పెట్టారు, సన్మానం చేసినప్పుడు నాకు అక్కడ నన్ను పిలిచారు, సన్మానం చేస్తారు. సో స్టేజ్ మీదకి వెళ్తుంటే అందరూ వాళ్ళు ఏం చెప్పి, ఎన్నో జన్మల పుణ్యం అండి మా స్థితికి, ఈ స్థితికి వచ్చామని ఎవరో చెప్తున్నాడు. అప్పుడు లోపల నుంచి అంటుంది, అరే నువ్వు అది చెప్పుకు రోయ్, ఎన్ని జన్మల పాప పుణ్యాల ఫలితమో ఇక్కడ ఉన్నా అని చెప్పు అని వస్తుంది లోపల నుంచి. అంతే కదా, పాపాలు చేశాను, పుణ్యాలు చేశాను, ఇప్పుడు పుణ్యాలకు అతీతంగా ఎలిజిబిలిటీ సాధించాను. ఒక్క పుణ్యమే చేయలే, ఒక్క పుణ్య ఫలితమే సరిపోతుంది దైవం దగ్గర చేయడానికి. ఈయన ఏం పుణ్యం చేశాడని దైవం దగ్గర చేయడు? చెప్పొచ్చు కదా, పర్లేదు కదా. టోటల్ పాపాత్ముడే. సడన్ ఎన్లైటన్మెంట్. పత్రిసార్లు చూశాడు, ఏ ముహూర్తాల్లో ఎన్లైటన్ అయ్యాడు. మరి ఎట్లా వచ్చింది ఈయనకు ఎన్లైటన్మెంట్? పాపం ద్వారా కూడా పరమాత్మ దగ్గర చేరొచ్చు అనే కదా నేను చెప్పిన డెఫినేషన్. ఈయన తర్వాత నాకు తెలిసింది. నేను 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నా, రాక్షసులకు దేవుడు రాలే, ప్రత్యక్షం కాలే, అయినాడు కదా. వాల్మీకి రాలేదా? భక్త కన్నప్పకి వచ్చాడు కదా దేవుడు. మరి వీళ్ళు మంచోళ్ళ? టోటల్ నెగిటివ్ వాళ్ళు, అంటే టోటల్ నెగిటివ్, డీపర్గా నెగిటివ్కి వెళ్ళారు. ఇది నెగిటివ్, పాజిటివ్, న్యూట్రల్. మీ దైవం అంటే ఇది ఒకటే. సో నెగిటివ్ వాడు ఇలా లోపలికి వెళ్తే దైవం వస్తాడు, దైవం దగ్గర చేరతాడు. పాజిటివ్ వాడు కూడా దైవం దగ్గర చేరొచ్చు. న్యూట్రల్గా సత్వగుణం వాడు కూడా దైవం దగ్గర చేరొచ్చు. ముగ్గురికి అవకాశం ఉంది ఈక్వల్గా దైవం దగ్గర చేరే అవకాశము. ఎప్పుడు మీరు పట్టుకున్న గుణాన్ని వదిలేస్తే చాలు. అదే అన్కాన్షియస్లో జరిగింది సడన్ ఎన్లైటన్మెంట్. ఇప్పుడు కాన్షియస్గా తెలుసుకుంటున్నాడు జ్ఞానపరంగా. అర్థమైంది లేదా? సో ఇంత మంచి వాళ్ళైనా చాలా మందికి రాంది, ఈయనకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒక ఆమె ఉందని చెప్తాను, న్యూఎనర్జీ ఫాలోవర్. వాళ్ళ నాన్న సిన్స్ 30 years నుంచి కేవలం బెడ్రూమ్లోనే ఉంటున్నాడు, బిజినెస్ అని వదిలేసి. ఎన్నో బుక్స్, యోగుల బుక్స్ చదువుతున్నాడు, సాధన చేస్తున్నాడు, ధ్యానాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎన్లైటన్ కాలేదు. మినిమం ఒక్కసారి కూడా దైవాన్ని రుచి చూడలే. కానీ నా కాన్సెప్ట్కి వచ్చిన ఆమె కూతురు ఫస్ట్ రోజే థర్డ్ యాక్టివేట్ అయింది. వాళ్ళ మీ ఇంట్లో ఫస్ట్ నా క్లాస్ అయిందట. ఆమె ఫస్ట్ రోజు ఆమెకి చక్రం తిరిగి థర్డ్ యాక్టివేషన్ అయింది. తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. అదే సో ఎన్నోసార్లు ఎన్లైటన్మెంట్, ఎన్నోసార్లు ఆత్మస్థితిలోకి చేరుతోంది ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని. సో ఆయన తండ్రి మంచిగా ఉంటూ మంచినే పట్టుకుంటూ నేను వెళ్తా అని ఎంతో ట్రై చేస్తున్నాడు, కానీ వెళ్ళలేకపోతున్నాడు.
చెడ్డవాళ్ళు వెళ్తారు ఫాస్ట్గానే అన్నాను నేను. ఎందుకంటే అందరు ఏదో నా కొడుకు తిడతారు నేను వ్యాపారాన్ని వదిలేస్తాడు. కానీ మంచోళ్ళు వదలరు. అందరు పొగుడుతుంటే ఎంత మంచోడు ఈయన అనగానే లోపల ఎనర్జీ వస్తుంటే ఇక మంచిని వదులుకోవడానికి ఇష్టపడరు మీరు. ఎందుకు ఆహారం ఫుడ్ దొరుకుతుంది కదా అని మాయ, మంచి కూడా మాయనే, అర్థమైంది కదా. సో ఆ మాయకు అడిక్ట్ అయిపోతారు. ఇంకా ఇల్లు అబ్బా ఎంత బాగుంది నీట్గా అంటారు మీరు అనగానే ఇక ఆయన ఏది ఎక్కడ ఉన్నాడు ఆయన నీట్గా అడిక్ట్ అయిపోతాడు. ఆయన ఇక అందరు నన్ను పొగిడారు కదా అని రోజు నీట్ మెయింటైన్ చేస్తుంటాడు. చచ్చిన దేవుడు రాడు. బికాజ్ అధర్మంలో ఉన్నాడు ఆయన. నీట్గా ఉండడం అనేది ధర్మమా అధర్మమా? అంటే నీట్గా ఉండాలి, అగ్లీ ఉండాలి, న్యూట్రల్, 3 ఈక్వల్. దిగాలి, ఏం చేసినా 33% దిగాలి, లేదా పూర్తిగా నీటిని వదిలేయాలి. మూడు మార్గాలు ఉన్నాయి. పూర్తిగా నెగిటివ్లో నుంచి దేవుని దగ్గర చేరొచ్చు, పూర్తిగా పాజిటివ్లోంచి వెళ్ళొచ్చు, పూర్తిగా న్యూట్రల్ నుంచి వెళ్ళొచ్చు, లేదా పూర్తిగా 3 వదిలేసి వెళ్ళొచ్చు. సో నేను పూర్తిగా వదిలేయడం మార్గం చెప్తున్నాను. సో కాబట్టి లేదా బ్యాలెన్సింగ్ మార్గం, కళ్ళు తెరిచిన 3ని ఉపయోగించుకోండి, కళ్ళు మూసినప్పుడు 3ని వదిలేయండి అంటున్నాను. సో ఈ మార్గంలో ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు మీరు కరెక్ట్గా సాధన చేయాలి. అబ్బా ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉంది, ఓహోహో అన్నారు అంటుంటే నేను గ్రేట్, నన్ను అందరూ పొగుడుతున్నారని అది వచ్చేస్తుంటుంది. చచ్చిన వీళ్ళు వదలరు. నర్సాపూర్లో క్లాస్ చెప్పిన ఒక మేడం ఉంది, ఒక 65 ఏళ్ళ ఆమె, రిటైర్ అయిన ఆమె టీచరు. ఆమె పక్క నుంచి నేను వెళ్తుంటే అందరూ నమస్తే మేడం, నమస్తే మేడం, నమస్తే. వెనకట టీచర్ కదా, కొద్దిగా మంచి పేరు ఉంది ఆమె. ఇలా దండాలు వెళ్తుంటే ఉప్పొంగుతుంది ఆమె. ఇక నువ్వు చచ్చిన దేవుడు రాడిపోవన్నా నీకు, ఈ పొగడతలకి నువ్వు బాగా అడిక్ట్ అయిపోయావు, నీకు రేటు దేవుడు రాడిపోవన్నాను. అన్ని వదిలే 3ని వదిలేరు. అంత ఈజీ కాదు, బ్యాలెన్స్ చేసుకోరా. ఎందుకు పోతే నేను చెడుగా మాట్లాడితే మళ్ళీ నాకు పేరు వస్తుందేమో, ఈ భయాలు ఉంటాయి. నీకు దేవుడు కావాలా మంచి కావాలా మీ ఇష్టం, మరి ఎవరో ఆలోచించుకో. అటాచ్మెంట్, మెటీరియల్కి డిజైర్స్ అవి, అవునా కదా. సో కాబట్టి కొద్దిగా మంచి వాళ్ళకే ఎక్కువ పడుతుంది దైవం రావడానికి. మీరు తలుచుకుంటే ఈజీగా రావచ్చు. అందుకే రేపు సార్కు చెప్పాను, మేము అందరం వెళ్ళిపోగానే బట్టలన్నీ తీసి హాల్లో పడేయి, ఎవరు లేరు అప్పుడు. ఇక మెంటల్ ఎక్కిపోతుంది. కూర్చొని సాధన చేసి బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు చెయ్యని ఏదో చెప్పాను ఆయన సరదాగా. ఓకేనా. ఇదంతా ఒక విచిత్రంగా ఉంటుంది కాన్సెప్ట్. బికాజ్ అన్నిటికీ స్థానం ఇవ్వాలి కదా దీంట్లో. పరమాత్మ కావాలన్నప్పుడు మరి పరమాత్మ అన్నిటికీ స్థానం ఇచ్చాడు ఆయన లోపల. సో మీరు కూడా పరమాత్మ కావాలనుకున్నప్పుడు ఇలా కోతి పని చేయాలి సరదాగా. చిన్నపిల్లలాగా ఒక ముద్ద పెట్టుకోండి, ఇంటింగ్ ఊరంతా ఇళ్ళంతా ఊరికండి, పరిగెత్తండి, మళ్ళీ వచ్చి ఇంకో ముద్ద తినండి. చెయ్యాలి మరి సరదాగా, అంతే. అందరు ఉన్నప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు చేయండి ఈ పనులు, లేకుండా మెంటల్ ఎక్కింది అనుకుంటారు. ఓకేనా. సో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి కాన్సెప్ట్. అర్థమైంది కదా. సో ఇక్కడ టోటల్ ప్రాబ్లము కర్మ సిద్ధాంతం. ఓకేనా. సో కర్మ సిద్ధాంతం ఈజ్ ది బేస్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పూర్వజన్మ పాపం చేస్తే ఏమొస్తుంది, వ్యాధులు రోగాలు వస్తాయి అని చెప్తున్నారు, అవును కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎంత బేస్ ఎన్ని చెప్పినా కూడా, ఈ ఫుడ్ ఎలా తిన్నా కూడా అల్టిమేట్ మెయిన్ మీ విత్తనం మీ లోపల నాటుకుంది ఏంటి, ఆ హెల్త్ ప్రాబ్లం కారణం ఏంటి, గత జన్మలో పాపాలు, రోగాలు. మరి ఎట్లా దాని నుంచి బయటికి రావడం. అది తెలుసుకోకుండా ఇవన్నీ చేసినా వేస్ట్. తగ్గుతాయి కానీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి సేమ్ అదే. సో టోటల్ కర్మ సిద్ధాంతం నుంచే బయటికి రాలే. ఎంతసేపు అనుభవించాలి మరి ఆ ప్రాబ్లంను. ఇప్పుడు రోగం వచ్చింది, ఎందుకు రా అంటే కర్మ అన్నారు, ఎంతసేపు అనుభవించాలి అంతే, ఇక మనం ఏం చేయలేము. ఇదే కదా మీరు చెప్పేది, పెద్దవాళ్ళందరూ చెప్పేది. సో మరి ఈ భావనలో ఉంటే మీ సమస్యలు తగ్గుతాయా? ఇంపాసిబుల్. మీరే ఫిక్స్ అయిపోయారు గత జన్మ పాపం జీవితాంతం అనుభవించాలి. నో, ఈ భావనలో ఉంటే యద్భావం తద్భవతి. మీకు చచ్చినా మీ రోగాలు తగ్గవు. తర్వాత కర్మ సిద్ధాంతం, మీ ఫిజికల్ రోగాలు చచ్చినా తగ్గవు. ఎన్ని అప్డేషన్స్ ఏం చేసినా టోటల్ కర్మ సిద్ధాంతం నుంచే బయటికి రావాలి. ఓకేనా. సో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, కొద్దిగా డీటెయిల్స్ చెప్తాను. కర్మ సిద్ధాంతం ఈజ్ బేస్డ్ ఆన్ త్రీ కాన్సెప్ట్స్. టైంను బట్టి 3గా విభజించి చెప్పారు, క్లియర్గా వర్ణించారు. ఏంటది, ఎన్ని రకాలుగా కర్మ క్రియేట్ అవుతుంటుంది, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఆల్రెడీ వీళ్ళు విన్నారు, పర్వాలేదు, మళ్ళీ అయినా చెప్తాను. ఓకే. సో 3 రకాలు, టైం బట్టి 3 రకాలుగా కర్మ క్రియేట్ అవుతుంటుంది. ఏంటది, ప్రారబ్ధము, ఆగామి, సంచితం. ప్రారబ్ధం అంటే ఏంటి, ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి, చెప్పు. తలరాత. సో ప్రారబ్ధం మీన్స్ తలరాత. పాస్ట్, అదే పాస్ట్ కాదు, మళ్ళీ ఇంకొకటి ఉంది, అందుకే పాస్ట్ నేను అనలేదు. ప్రారబ్ధం మీన్స్ జన్మ తీసుకునే ముందు మీరు ఏదైతే తలరాత రాసుకుని వచ్చారో దీన్ని ప్రారబ్ధము అంటారు. ఓకేనా. సంచిత కర్మ
సంచితం అంటే అక్యుములేటెడ్, స్టోర్డ్. ఏంటది ఆ స్టోర్డ్ అయ్యి ఏంటి, ఏం స్టోర్ అయ్యింది? ఈ జన్మలో గతంలో చేసింది. ఈ జన్మలో గతంలో చేసింది. ఎందుకంటే మీరు ఈ జన్మనే ఉందని నమ్ముతున్నారు కాబట్టి ఆ మాట అంటున్నారు. గత జన్మలు ఉన్నాయని నమ్మేవాడు గత జన్మలో సో గత జన్మల్లో ఎన్నో ఎన్నో పాపపుణ్యాలు చేశాడు, అవన్నీ సంచిలో స్టోర్ ఉన్నాయి, దాంట్లో కొన్ని ప్రారంభంలో రాసుకొని వచ్చాడు అంటున్నారు. అంటే ఆ సంచిలో గత జన్మలో ఇంకా పాపపుణ్యాలు ఏదైనా మనం ఆ పెండింగ్లో ఉంటే అది కూడా సంచిలో ఉంటాయి. అలాగే ఈ జన్మలో కూడా ఇప్పటివరకు చేసినవన్నీ కూడా సంచిలో స్టోర్ అయి ఉంటాయి. దీన్ని సంచిత కర్మ అంటున్నారు. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? ఒకటి ప్రారంధం అంటే ఈ లైఫ్ టోటల్గా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, దీన్నే తలరాత అంటున్నారు. సో మీరేమీ చేయలేరు, మీరు వెదవలు అంటున్నారు చాలామంది. యూ కాంట్ డూ ఎనీథింగ్. వేసావు, బాణం వేసావు, అంతే వచ్చేస్తుంది, డెఫినెట్గా నువ్వు అనుభవించవలసిందే అని చెప్తున్నారు. ఓకేనా? ఇది ప్రారంధ కర్మ. రెండవది సంచిత కర్మ. ఏవైతే పాపపుణ్యాలు పెండింగ్ ఉన్నాయో ఇప్పటివరకు చేసినవన్నీ గత జన్మల్లో స్టోర్ అన్నీ సంచిలో స్టోర్ అయి ఉన్నాయి. మూడవ కర్మ ఏంటి? ఆగామి. ఆగామి కర్మ అంటే అంటే ఇప్పుడు చేసే కర్మ ఇప్పుడు ఒక క్షణం తర్వాత చేస్తాను, అది భవిష్యత్తా ప్రజెంటా? భవిష్యత్తే కదా. సో కాబట్టి ఆగామి కర్మ అంటే భవిష్యత్తులో, అంటే ఇప్పటి నుంచి ప్రజెంట్ నుంచి భవిష్యత్తులో మీరు ఏవైతే కర్మలు చేస్తారో దాన్ని ఆగామి కర్మ అంటారు. సో ఈ ఆగామి కర్మ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆగామి కర్మ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆగామి కర్మ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆగామి కర్మ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏదో నేను తిట్టాను, ఇది ఆగామి కర్మ అని అంటే ప్రజెంట్ ఫ్యూచర్లో. సో ఇది నేను తిట్టాను, నాకు ఈ రిటర్న్ ఎప్పుడు వస్తుంది? సో ఇప్పుడు సపోజ్ నేను తిట్టాను, తిడితే వెంటనే నాకు రిటర్న్ తిట్టి వస్తుందా? మీకు నయీం తెలుసు కదా, ఈ జన్మలో ఏం చేశాడు ఆయన? అన్ని అడ్డమైన పనులే, నరకుడే, హత్యలు అన్నీ చేశాడు. ఏదైనా రిటర్న్ ఆయన ఎవరైనా చేయగలిగా, ఏమైనా పీకగలిగారు ఆయనను? ఏదైనా రిటర్న్ కష్టాలు వచ్చాయా? ఆఖరి టప్పన గుండె పెళ్తే డింగన ఓడిపోయాడు. ఎంత బ్యూటిఫుల్ చావచ్చిందో, ఒక్క నిమిషంలో చచ్చాడు. అవునా? మంచోడైతే హాస్పిటల్లో పడి నెలల తరబడి సేవ చేయించుకొని వస్తున్నాడు. అదే చెడ్డోడి మొత్తం జీవితాంతం మోసాలే, ఆఖరికి ఇట్లాంటి టప్ అన్నాడు. మరి వీడు చేసిన పాపానికి ఫలితం వచ్చిందా? పాపాన్ని తగ్గట్టు పాపాన్ని అనుభవించాడా? ఎందుకు? అది మామూలు కాన్ఫిడెన్స్ మాటలు, అది కాదు. కర్మ సిద్ధాంతం అనే యాంగిల్లో మాట్లాడాను. వాడు ఈ జన్మలు ఇన్ని పాపాలు చేస్తే రిటర్న్ ఎందుకు రాలేదు ఫలితము అంటున్నా. వాడికి రిటర్న్ ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టలేదు ఎవరు వచ్చి? అది కాదు, వాడు పర్ఫెక్ట్ అనేది ఎవరికి ఉండదు, అందుకే పాపుణ్యాలని తెలుసు. పరమాత్మ అయితే తప్ప వాడికి పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ ఎవరికి ఉండదు. పాపం అనేది తెలిసే చేస్తాడు. నెక్స్ట్ జన్మకి ఎందుకు వస్తుంది వీడియో చెప్పాడు, కరెక్ట్గానే చెప్పాడు. అంటే ఇదంతా చేసింది ఫలితం ఎప్పుడు వస్తుంది? ఎందుకు నెక్స్ట్ జన్మలో వస్తుంది? ఇప్పుడే ఎందుకు రావట్లే? అది ఆ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ ఇవ్వకు, డైరెక్ట్ ఇది చెప్పు. నేను చెప్పాను అదే, నువ్వు చేసిన పాపము ఈ జన్మలో ఎందుకు నీకు రావట్లేదు వెంటనే? అంటే ఈ కర్మలు అంటే ఏంది? అబ్బా ఏం చెప్పాడు పో, అర్థమైందా? దిస్ జన్మ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. ప్రారబ్ధ కర్మ 100 years ఆల్రెడీ డిసైడెడ్. నువ్వు ఈ జన్మలో ఏ పాపాలు చేసినా అంటే ఈ జన్మలో నీళ్లు తాగితే నెక్స్ట్ జన్మలో దాహం తీరుతుంది. అర్థమైందా లేదా? ఇది మన దరిద్రపు కర్మ సిద్ధాంతం. ఎవడు అనుకున్నాడో కానీ నేనే కావచ్చు, మనం ఎప్పుడు అప్డేట్ ఉంటాం కదా. ఆ కాలంలో అది అప్డేట్, ఇప్పుడు ఇది అప్డేట్ అయిపోయిందా? సో చూడండి, ఇదే మా ఎవరికి అర్థం కాకుండా వస్తున్నాడు. ఈ అమ్మాయి ఆడికి ఇన్ని కష్టాలు పడ్డాడు, ఆడికి ఇన్ని మోసాలు చేశాడు, ఆడు మంచిగా హాయిగా దర్జాగా హాయిగా అనుభవించి వెళ్ళిపోయాడు. మనం ఇంత మంచిగా ఉన్న మనకి దరిద్రం ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ కర్మ సిద్ధాంత. దిస్ లైఫ్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. దట్స్ వై మీరు ఎంత పాపం చేసినా, ఈవెన్ ఎంత పుణ్యం చేసినా మీకు ఈ జన్మలో చచ్చినా ఫలితం రాదు. ఈ మేడం క్లాస్ పెట్టి 3 రోజులు బాగా నిష్టగా ఏదో సేవలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు సార్?
మీరు ఎంతో సేవ చేస్తున్నారు కదా 3 రోజుల నుంచి, మీరేమనుకుంటున్నారు? పుణ్యం చేశాం కదా, మాకు డెఫినెట్ గా మంచి జరుగుతుంది అనుకుంటాను. చచ్చినా జరగదు, నెక్స్ట్ జన్మకు వస్తుంది అని చెప్తున్నా. ఎందుకంటే ముందే ఏదన్నా కానీ అంటే నేను మామూలుగా అసలు జ్ఞానం చెప్పలేదు, ఇంకా నా వరకు నేను నా ఒరిజినల్ నాలెడ్జ్ చెప్పలేదు. జనరల్ గా వాడుకలో ఏముందో అది చెప్తున్నాను, తర్వాత అసలు విషయం దగ్గరికి వస్తాను. ఓకేనా? సో పాపం ఏందో కష్టపడి ఏందో మంచి జరుగుతుంది, దాన ధర్మాలు, సేవలు, అయ్యో 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 ఎన్ని చేస్తున్నారో. ఏంద్రా అంటే ఆఖరికి కుక్క చావు చేస్తున్నారు, బతికిన రోజు దరిద్రంగానే బతుకుతున్నారు, ఆఖరికి ఘోరంగా చచ్చిపోతున్నారు. ముఖ్యంగా మంచివాళ్ళు నేను చెప్పదలుచు. దయచేసి అర్థం చేసుకోండి, నేను విమర్శించట్లేదు, మన లైఫే మనకు ఎగ్జాంపుల్. ఎంతోమంది మనం మంచి వాళ్ళని చూస్తున్నాం లేదా? మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ కర్మ సిద్ధాంత. చెడ్డవాడేమో నేను ఈ జన్మలో పాపం చేశాను బాధపడుతున్నాడు, మంచివాడేమో గత జన్మలో పాపం చేశాను అనుభవిస్తున్నాడు. దొందుతోందే, ఇద్దరు ఏడుపోటు మొఖాలు వేసుకొని ఉన్నారు, ఎవడు ఆనందంగా హాయిగా లేడు. ఓకేనా? సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా దాని ఫలితం ఎప్పుడు వస్తుంది? మామూలుగా నా క్లాస్ వినక ముందు వచ్చే జన్మలో వస్తుంది. అర్థమైందా? సో బాగా తినండి, బాగా కొందరైతే దాన ధర్మాలు చేసి ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, నెక్స్ట్ జన్మ మంచి జన్మ, ఇంకా మంచి డబ్బులు ఇంట్లో పుడతాడట. ఊరికి నెక్స్ట్ జన్మ కోసం ఇప్పుడు ధర్మాలు చేస్తాడట ఆడు. ఏం చెప్తాం బాబు. అలా ఉంది మన మెంటాలిటీ. ఇలాంటి దరిద్ర మెంటాలిటీ, ఇలాంటి కాన్సెప్ట్ నమ్మితే మీ సమస్యలు క్లియర్ అవుతాయా? అవుతాయా? మీ జీవితం మీ చేతిలోకి వస్తుందా? తలరాత లేదుంటే అదే వస్తుంది. అవునా? మరి ఇప్పుడు దీనికి ఏంటి మెయిన్ ప్రాబ్లం? నెగిటివ్ మార్చాలి. నెగిటివ్ అంటే ఆ నెగిటివ్ కాదు, ఈ ఫిలిం నెగిటివ్. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? రైట్. సో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, మీరు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయితే చచ్చినా మీ జీవితం మీ చేతిలోకి రాదు, మీరు ఆనందంగా ఉండడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ముక్తి చచ్చినా రాదు, ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఏం చేస్తావు? సో మరుజన్మ ఉందా అంటే మీరు సాధన చేస్తే ఉండదు, లేకుంటే ఉంటుంది. ఓకేనా? కర్మ సిద్ధాంతంలో ఉన్నారా? డెఫినెట్ గా మరుజన్మ ఉంటుంది, ఎందుకంటే మీరే అంటున్నారు కదా, ఇప్పుడు చేసిన పుణ్య ఫలితం నెక్స్ట్ జన్మకు వస్తుంది, ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, ఈ జన్మలో సాధన ఫలితం ఈ జన్మలోనే మీకు ఇప్పుడే కావాలా, నెక్స్ట్ జన్మ పోస్ట్పోన్ కావాలా? ఇప్పుడే కావాలనా అందరికీ? అంతేనా? ఇప్పుడే కావాలా నెక్స్ట్ జన్మకా? నెక్స్ట్ జన్మ కంటే వెళ్ళిపోండి, కర్మ సిద్ధాంతం ఫాలో కండి. ఈ జన్మకి కావాలంటే తెలుసుకోండి జ్ఞానం. ఓకేనా? సో ఈ జన్మలోనే ముక్తి పొందాలనుకుంటున్నారా? ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే. మంచిదే, అలా ఉండాలి కోరిక. అర్థమైందిగా? సో ఈ జన్మలోది ఈ జన్మలోనే ఫలితం పొంది ఈ జన్మలోనే ముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అన్నిటికంటే ప్రథమంగా దేన్ని డిలీట్ చేయాలి? తలరాత. రాసింది ఎవరు? తలరాత. ఆయన కొద్దిగా జ్ఞానం ఎక్కువైంది. మామూలు వాళ్ళు కూడా తలరాత రాసింది ఎవరండి? మీ తలరాత. అది కరెక్ట్. మీరు ఎలా కరెక్ట్ అయింది? నీకంత సీన్ ఎక్కడుందంటారు వాళ్ళు. నేనా? మీ అందరి తలరాత రాసింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ మీ డిఫరెంట్ మీ స్టేజెస్ని బట్టి మీరు అనుకుంటారు. సో మామూలుగా ఒక్కొక్క స్టేజ్కి వద్దాము. సో ఆ పిల్ల ప్రకారం కరెక్టే, బ్రహ్మదేవుడు ఎవడో ఉన్నాడు 3 తలకాల బ్రహ్మ, ఆడు రాశాడు అనుకుందాం. వాడు వీడు అంటున్నా, దయచేసి అర్థం చేసుకోండి కొత్త వాళ్ళు, నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. సో బ్రహ్మదేవుడు తలరాత రాశాడు అనుకుందాం. సో ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? బ్రహ్మే వచ్చి డిలీట్ చేయాలట. వస్తాడు ఆడు? ఎందుకు రాడు? తపస్సు చేస్తే వస్తాడు కదా. 10,000 ఏళ్ళు తపస్సు ప్రత్యక్షమవుతాడు. చేస్తావా? అంత టైం ఉందా నీకు? మరి ఎట్లా? అయినా బ్రహ్మరాత మార్చేంత సీన్ ఉందా మరి నీకు? పోనీ నేనే బ్రహ్మను, నేను తలరాత మార్చుకుంటా అంటున్నాను. బ్రహ్మరాతను చేరిపోయేంత సీన్ ఉందా నీకు? ఉందా? ఉందంటారా? బ్రహ్మదేవుడే రాశాడు అనుకుంటే ఆయన రాసిన తలరాతను మనం మార్చుకోడే. మానవ మాత్రం అండి మనము, అజ్ఞానం అండి. మనకంతా సీన్ ఉంటుందా బ్రహ్మదేవుడు తలరాత రాసేంత?
మామూలుగా లేదనుకుంటున్నారు కదా. సృష్టిని కింది మీద చేస్తా మీరు మార్చుకుంటా అంటే చెప్పండి, నేను చెప్పింది చేయండి. ఆడెవడైనా బ్రహ్మ దిగుతాడు ఒకవేళ వాడు రాసుంటే, లేదా మీరే అంటే నేను ఎట్లా మార్చుకోవాలో చెప్తాను. ఓకేనా? 10 ఏళ్ల నుంచి ఇదే వాగుతున్నాను, ఇట్లనే మాట్లాడుతున్నాను. ఇంకా రోజు రోజుకు వాయిస్ పెరుగుతుంది కానీ తగ్గట్లే. ఎవరు పడితే వాళ్ళకే ముక్తి వచ్చేస్తుంది. బుడ్డోళ్ళకి, పిల్లోళ్ళకి, ముసలోళ్ళకి, చెడ్డోళ్ళకి, మంచోళ్ళకి అందరికీ వస్తుంది. ఇక రాదా కాన్ఫిడెన్స్? చిన్న చిన్న పిల్లలు తలరాతలు చెరిపేసుకుంటున్నారు వాళ్ళు. సాధ్యమే. ఓకేనా? సో నేనేం చెప్తున్నానంటే మీరు తలరాత చెరుపుకోవాలి. సో మీ స్టేజెస్ని బట్టి ఉంటుంది. గత జన్మలో మీరు మీ స్థాయిలను బట్టి మీరు ఒక బ్రహ్మదేవుడు రాసి ఉండవచ్చు బయట బ్రహ్మ, లేదా మీరే మీకున్న జ్ఞానం ప్రకారం మీరే తలరాత రాసుకొని ఉండవచ్చు. మీ స్టేజెస్ని బట్టి ఉంటుంది. సో ఎవరు రాసినా అల్టిమేట్గా యూ కెన్ డిలీట్ యువర్ తలరాత. దట్ ఈస్ పాసిబుల్. నీకు నువ్వు చెరుపుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ ఆప్షన్ ఉంటే చెరుపుకోవాలనుకుంటున్నావా? రైట్. సో ఇప్పుడు తలరాత డిలీట్ చేయడం ఎట్లా అనేది తెలుసుకోవాలి. ఓకేనా? సో ఎలా ఉండాలి అంటే, సాధన ఎలా ఉండాలంటే టోటల్గా మీరు ఒక్క తలరాత చెరిపితే కూడా సరిపోదు. ఎందుకంటే ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి? ప్రారబ్ధ కర్మ ఉంది, రెండవది సంచిత కర్మ ఉంది, మూడవది ఆగామి కర్మ. ఈ 3 రకాల కర్మలు డిలీట్ కావాలి ఒకటే దెబ్బకు. ఒకటే సాధన చేస్తే, నేను కనుక్కున్నాను ఒక సాధన, ఆ సాధన చేస్తే టోటల్ 3 రకాల కర్మలు ఒకేసారి డిలీట్ అయిపోతాయి. ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. ప్రారబ్ధం ఇంపాసిబుల్ అంటున్నారు. ఎట్లా రాదో కాదో చూస్తా, చేసి చూపిస్తాను నేనని చేసి చూపించాను. 12 ఏళ్ళ నుంచి చేసి చూపిస్తున్నాను. ఓకేనా? సో టోటల్గా 3 రకాల కర్మలు డిలీట్ చేయవచ్చు ఒకటే దెబ్బకు. అర్థమైంది కదా? సో కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే, సపోజ్ ఇప్పటి నుంచి మీరు ఒక సాధన చేయాలి. ఏమనుకోవాలి? నేను దైవం దగ్గరికి చేరాలి, అంటే తాత దగ్గరికి, తండ్రి దగ్గర చేరాలి, నేను ముక్తి పొందాలి, నేను పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఇలాంటి సంకల్పాలు పెట్టండి. మెయిన్గా ఏ పని చేస్తున్నా సపోజ్ చదువుతున్నారు, ఆ చదువు ద్వారా దైవం దగ్గర చేరాలి, దైవాన్ని ఉపయోగించుకోవాలి, దైవం దగ్గర జ్ఞానం తీసుకోవాలి. అలాంటి సంకల్పాలు, దైవం దగ్గర చేరే సంకల్పాలు పెట్టండి. ఎందుకంటే ఈ కర్మను డిలీట్ చేసే ఆప్షన్ సోల్ లెవెల్లోనే ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? సోల్ దగ్గర ఉంటుంది, సోల్ లెవెల్లో ఉంటుంది. సో మీరు సోల్ దగ్గరికి చేరాలి. చేరితే తప్ప డిలీట్ ఆప్షన్ మీ దగ్గర రాదు. కాబట్టి దైవం దగ్గర చేరాలి, జ్ఞానాన్ని పొందాలి, శక్తిని పొందాలి అని అనుకోవాలి. సో నిన్న మీకు ఏం చెప్పాను? మొన్న ధ్యానాగ్ని గురించి చెప్పాను, అవునా కదా? సో ధ్యానాగ్ని వల్ల కొన్ని రకాల సమస్యలే పరిష్కారం అవుతాయి అన్నాను. కానీ జ్ఞానాగ్ని ద్వారా అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నాను. సో ఇప్పుడు జ్ఞానాగ్ని పుట్టించాలి. చాలా మంది ధ్యానం చేసి రోగాలు తగ్గాయి మొదట్లో, మళ్ళీ మొదలైనాయి. చాలా మంది పెద్ద యోగులకు కూడా క్యాన్సర్లు, పెద్ద పెద్ద రోగాలతో చనిపోయారు చాలా మంది. ఎందుకు? వాళ్ళకు జ్ఞానాగ్ని పుట్టించలేదు, కేవలం ధ్యానాగ్ని పుట్టింది. అంటే ఏంటి? వాళ్ళు దైవంలో కలిశారు, కలయిక వల్ల, ఆ దైవంతో కలయిక వల్ల ఒక శక్తి పుట్టింది. దీన్నే నేను ధ్యానాగ్ని అంటున్నాను. జ్ఞానాగ్ని వేరే. జ్ఞానం అంటే జ్ఞానం, ఒక శక్తి పుడుతుంది, ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వలన ఒక శక్తి పుడుతుంది. అప్పుడే ఆ జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్ని వల్ల దానికి సంబంధించిన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఓకేనా? ఏంటి ఎగ్జాంపుల్? సపోజ్ ఈమెకు ఐ ప్రాబ్లం వచ్చింది, తెలుసు కదా, ఆమె చెప్పింది కదా, విన్నారు కదా అందరూ. సో ఈమెకు బిఫోర్ కమింగ్ టు న్యూ ఎనర్జీ ఆమె ఫీలింగ్ ఏంటి? అది రాగానే ఏం చేయాలి? డాక్టర్ దగ్గర కొండం, మందులు వాడడం, ఏదేదో ఇలా కొన్ని రోజులు ఉంటే తగ్గుతుంది అనే ఫీలింగ్, అవునా? సో కానీ న్యూ ఎనర్జీలోకి వచ్చాక ఏం చేసింది? ఆమె తగ్గించుకుందా లేదా? సో తగ్గించుకున్నాక ఇప్పుడు ఆమెకు అండర్స్టాండింగ్ ఏంటి? అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయా, తగ్గుతాయా? సో ఈ అనారోగ్యం అనేది చెడ్డదనే భావన ఉంటుందా, దివ్యమైన భావన ఉంటుందా? ఎందుకంటే దానివల్ల ఏదో టాలెంట్స్ పెరిగాయి, నాకు ఈ టాలెంట్ ఉందా, ఏదో టీచింగ్లో ఏదో కొత్తగా ఫీలింగ్ వస్తుందని ఏవో చెప్తోంది, ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయింది. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడ్డది కదా. సో అంటే ఒక అనారోగ్యం మందులు వాడితేనే తగ్గుతుంది, అసలు కొన్నిటికైతే సొల్యూషన్స్ కూడా ఉండవు. సరే, ఈ ప్రాబ్లంకు మనకు మెడిసిన్లో సొల్యూషన్ ఉంది. సపోజ్ క్యాన్సర్ ఉంది, సపోజ్ ఆస్మా ఉంది, సపోజ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, వీటికి సొల్యూషన్స్ లేవు. అంటే టెంపరీ రిజల్టే ఉపశమనమే తప్ప శాశ్వతంగా తగ్గుతుందని గ్యారెంటీ లేదు, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు తగ్గించుకోగలిగారు అనుకోండి, అప్పుడు మీ అండర్స్టాండింగ్ ఏముంటుంది? దానికి మీరేం చెప్పారు? కర్మ తలరాత అనుకుంటూ వచ్చారు. అలాంటి ప్రాబ్లం మీరు క్లియర్ చేసుకుంటే ఏం జరుగుతుంది?
జ్ఞానం అనేది పుడుతుంది. సో నేను చెప్పేది ఇది థియరీ జ్ఞానం. ఇప్పటివరకు మీరు ఏదైతే 3 days నుంచి వింటున్నారో ఇట్స్ థియరీ జ్ఞానం, ఇట్స్ నాట్ యువర్ జ్ఞానం. ఎప్పుడు మీ జ్ఞానం అవుతుంది? అనుభవంలో. మీరు అనుభవంలో ఏదో చేస్తే మీకు రిజల్ట్ వస్తే, ఆమె అనుభవంలో ఏదో చేస్తే రిజల్ట్ వచ్చిందనుకో, ఆ రిజల్ట్ ఆ అనుభవ జ్ఞానం ద్వారా మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఆ ఒక జ్ఞానం తెలుస్తుంది. ఆ జ్ఞానం అనే అగ్నిలో అప్పుడు ఆ కలయిక వలన ఒక అగ్ని పుడుతుంది. ఆ అగ్ని వల్ల దానికి సంబంధించిన కర్మలు దగ్ధమైపోతాయి. సపోజ్ ఈమె కంటి ప్రాబ్లం ద్వారా గత జన్మలో చనిపోయింది అనుకుందాం, ఎగ్జాంపుల్. జరగవచ్చు కదా, ఏదో ఎన్నో ప్రాబ్లమ్స్ ద్వారా మనం చనిపోతున్నాం. ఒక జన్మలో ఐ ప్రాబ్లం ద్వారా చనిపోయి ఉంటుంది. సో ఏం జరుగుతుంది అప్పుడు? మనకి ఎప్పుడైతే ఐ ప్రాబ్లం వస్తుందో ఈ సబ్ కాన్షియస్ నుంచి భయాలు వస్తుంటాయి. ఇవన్నీ గత జన్మ నాలెడ్జ్ ప్రకారం ఏంటి? ఐ ప్రాబ్లం వస్తే చచ్చిపోతుంది, అంతే కదా. ఒకటి జన్మలో వాడు క్యాన్సర్ తోటి చనిపోయాడు, వన్ అండర్స్టాండింగ్ ఏంటి? క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు. ఒక జన్మలో పూజలు చేస్తూ చచ్చిపోయాడు అనుకోండి, పూజలు చేస్తే పూజలు మనల్ని చంపేస్తాయి. ఒక జన్మలో ధ్యానం ద్వారా ఒక ఆమె 15 గంటలు ధ్యానం చేసింది, చేస్తూ చేస్తూ పెద్ద రోగం వచ్చింది, దానికి ఏదో 15 గంటలు కేవలం ధ్యానం చేసింది, చేస్తే చచ్చిపోయింది, రోగం తగ్గలే. సో ఆమె అండర్స్టాండింగ్ మనకేమనిపిస్తుంది? ఈమె ధ్యానం చేస్తే చచ్చిపోతారు, ఆ రోగాలు తగ్గవని మనకు అనిపిస్తుంది. ఆమె అనుభవ జ్ఞానం ఏంటి? ధ్యానం చేస్తే చచ్చిపోతారు తప్ప రోగాలు తగ్గవు, అంతే కదా కన్క్లూషన్. సో ఇలాంటి కోడింగ్స్ అన్నీ మన లోపల స్టోర్ అయినాయి. దీన్నే జ్ఞానం అంటున్నా. అది మంచి జ్ఞానం కావచ్చు, చెడు జ్ఞానం కావచ్చు, ఏదైనా అనుభవం ద్వారా ఏదైతే మీరు పొందుతున్నారో దాన్నే జ్ఞానం అంటున్నాను, థియరీ జ్ఞానం కాదు. ఎవడో ఏదో చెప్పింది కాదు. మీ మెయిన్గా అనుభవ జ్ఞానానికి ఎక్కువ పవర్ ఉంటుంది. సో ఇలా మీరు ఎన్నో అనుభవ జ్ఞానాలు పొందారు. న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ప్రతి జ్ఞానాన్ని ఎదిగించడమే. ప్రతి అనుభవ జ్ఞానాన్ని ఏదైతే మీరు పొందారో ఆ అనుభవ జ్ఞానాన్ని ఎవాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇంకో భాషలో చెప్పాలంటే ప్రతి సిమ్టమ్ ఏదైతే వస్తుందో, నొప్పి, ఇప్పుడు ఆమెకు మంట కుచ్చుకున్నట్టుగా ఏదో ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీలింగ్ వస్తే చంపేస్తుంది మామూలుగా మీ ఫీలింగ్, అవునా కదా. కానీ అదే కుచ్చుకోవడం, ఆ మంటను ఇంకో డైమెన్షన్లో అనుభవించడం వల్ల ఏం జరిగింది? అప్డేట్ అయింది. అప్డేట్ అయ్యే లోపల ఏదో బ్రెయిన్ యాక్టివేట్ అయింది, ఏదో కొత్త కొత్త పొటెన్షియల్స్ వచ్చాయి అనుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది? ఓకే అంటే ఏంటి? ఆ సిమ్టమ్ను ఎదిగించింది. సిమ్టమ్ నువ్వు నెగిటివ్ అనుకున్నావు, డైరెక్షన్ అనుకున్నా, ఇప్పుడు నువ్వు నా దైవం దగ్గర తీసుకెళ్ళు, నువ్వు నన్ను ఆరోగ్య స్థితికి తీసుకెళ్ళు అని డైరెక్షన్ ఇచ్చేసి అనుభవించింది అనుకోండి, రిజల్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ సిమ్టమ్ ఎదిగినట్టా కాదా? అండ్ ఆమె అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది, ఆ సిమ్టమ్ కూడా డివైన్ సిమ్టమ్ అయిపోతుంది. ఇదేంది ప్రాబ్లం క్లియర్ అవడమే కాకుండా కొత్త పొటెన్షియల్ కూడా యాక్టివేట్ చేసింది. అర్థమైంది? సో ఇక్కడ ఏం జరుగుతోంది? జ్ఞానాగ్ని పుడుతోంది. సో జ్ఞానాగ్ని ఎప్పుడు పుడుతుంది? ఈ విషయంలో ఏం జరిగింది? కలయిక జరిగింది. ఎప్పుడైనా అగ్ని ఎప్పుడు పుడుతుంది? రెండు కలయిక జరిగినప్పుడు. ధ్యానాగ్ని ఎప్పుడు పుట్టింది? ధ్యానాగ్ని ఎప్పుడు పుడుతుంది? ధ్యానాగ్ని ఎప్పుడు పుడుతుంది? చెప్పండి. దైవంతో కలిసినప్పుడు ధ్యానాగ్ని పుడుతుంది. చెప్పాను కదా, కరిగిపోటి సాధన ఎందుకు చేయమన్నాను? దైవ శక్తి పుట్టడానికి. దైవంతో కలయిక జరిగితే ఆ కలయిక వలన ఒక కొత్త శక్తి పుడుతుంది. మరి జ్ఞానాగ్ని ఎప్పుడు పుడుతుంది? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో, కంటి ఎగ్జాంపుల్లో జ్ఞానాగ్ని ఎప్పుడు పుడుతుంది? దైవం దగ్గరికి వెళ్ళలే, దైవం దగ్గర పక్కన ఏంటండి, ఆమె దైవానుభూతి రాలేదు ఆమెకు, కానీ ప్రాబ్లం క్లియర్ అయింది. ఏం దగ్ధం అయిపోయినప్పుడు? అంటే ఈ కలయిక ఎవరిద్దరి మధ్యలో జరిగింది? దైవమే లేడు అక్కడ, ఆమె ఆనందం రాలే, ఏం రాలే, కలయిక మాత్రం జరిగింది. పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి ఇక్కడ? ఆరోగ్యం. అసలు నువ్వు ఎవరంటే నీకు ఆరోగ్యం కావాలన్నావు. సో ఇక్కడ నువ్వు నేను ఇద్దరు కలిశారు. నువ్వు నేనంటే ఏంటి ఇక్కడ? నువ్వు అంటే అనారోగ్యం, నేను అంటే నువ్వు అంటే అనారోగ్యం, నేనంటే ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యం కావాలంటున్నావు కదా. సో ఇక్కడ కలయిక ఎవరికి జరిగింది? సో ఆమె ఎవరితో మాట్లాడింది? ఆ రోగంతో మాట్లాడింది. ఏంటన్నా ఇలాంటి దైవం దగ్గర తీసుకెళ్ళు, దైవంతో మాట్లాడుతుంది ఇట్లా అనుకుంది, కానీ దైవానుభూతి రాలే, ఆమెకు ఆనందం రాలే, ఏం రాలే. కానీ ఆమె స్థాయికి ఏం జరిగింది? కలయిక జరిగింది. ఎవరెవరికి కలయిక? అంటే నేను నువ్వు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ డబ్బు విషయంలో చెప్పాను నేను నువ్వు అని. ఆరోగ్య విషయంలో ఎవరు? అనారోగ్యం, ఆరోగ్యం. ఈ ఇద్దరి మధ్యలో కలయిక జరిగింది. ఎప్పుడైతే కలయిక జరుగుతుందో, కలయిక ఎప్పుడు జరుగుతుంది? మీరు అనారోగ్యం కూడా డివైనే, ఇది కూడా సృష్టిలో ఒక భాగమే, ఇది దివ్యమైందే, ఇది మనకు సహాయం కూడా చేస్తుందనే భావంలో ఫ్రెండ్లీగా దాంతో మాట్లాడడం వల్ల ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ అయింది నీకు అనారోగ్యం మధ్యలో. అయిందా లేదా?
ఆ కలయిక, ఆ ఫ్రెండ్లీనెస్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ ఇద్దరు ఫ్రెండ్స్ జస్ట్ మాట్లాడుకున్న ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుందా లేదా, అబ్బా నా ఫ్రెండ్ వచ్చాడని ఎగిరికి గంతులు వేస్తాం. ఇంకా గురువు అంటే ఇంకా సూపర్ ఉంటుంది, ఇంకా దైవం అంటే ఇంకా సూపర్ ఉంటుంది. అర్థమైంది కదా. సో అండర్స్టాండింగ్ లెవెల్ బట్టి ఒక ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఇద్దరి మధ్యలో. సో కాబట్టి ఆమెకు జరిగింది ఏంటంటే ఆరోగ్యం అనారోగ్యం మధ్యలో కలయిక జరిగింది. అప్పుడు ఒక బ్లాస్ట్ అయ్యి ఒక ఎనర్జీ పుట్టి, ఆ ఎనర్జీ వల్ల అద్భుతంగా ఆ ప్రాబ్లం క్లియర్ అయింది. దీనివల్ల ఆమెకు ఒక అండర్స్టాండింగ్ పవర్ వచ్చింది. ఓకే, ఇట్లా దీన్ని దివ్యంగా అనుభవిస్తే ఈ సిమ్టమ్ను ఇది మాకు చంపదు, ఎట్ ది సేమ్ టైం ఫ్రెండ్ అయిపోతుంది, దైవం దగ్గర తీసుకెళ్తుంది, రోగాలు తగ్గిస్తుంది, రూపాయి ఖర్చు లేదు, ఆనందం, ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అన్నీ పెరుగుతాయి. సో నెగటివ్ కూడా దివ్యమైన శక్తే అనే ఎప్పుడైతే ఒక ఎనర్జీ, ఒక జ్ఞానం ఆమెకు అవగాహనకు వస్తుందో, ఇన్ని రోజులు ఆ రోగం నన్ను చంపడానికి కారణం నా జ్ఞానమే కానీ రోగంది ఎలాంటి ప్రాబ్లం లేదు, అసలు రోగంలో అసలు ఎలాంటి సమస్య లేదు, ప్రాబ్లం అంతా నాదే, నా డీలింగే ప్రాబ్లమే, నేనే సరిగ్గా దాన్ని హానర్ చేయలేదు, దానికి రెస్పెక్ట్ ఇవ్వలేదు, చెడ్డది అని దూరం కొట్టాను, దాని దగ్గర ఇవ్వలేదు, దాంతో ఫ్రెండ్లీగా మాట్లాడలేదు. సో ప్రాబ్లం అంతా నాదే కానీ అనారోగ్యంది కాదు అని ఎప్పుడైతే ఒక జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానంలో ఒక అగ్ని పుడుతుందో, కలయిక జరుగుతుంది. ఆహా ఓహో, పాజిటివ్ నెగిటివ్ కలయిక జరిగినట్టు, లైట్లు వెలిగినట్టు ఆమె లోపల ఒక జ్ఞాన శక్తి పుడుతుంది. ఆ జ్ఞాన శక్తి వల్ల దానికి సంబంధించి మొత్తం కర్మలు కాదు, గుర్తుపెట్టుకోండి మళ్ళీ, ఆ అనారోగ్యానికి సంబంధించిన కర్మలే దగ్ధమైపోతాయి. ఎన్ని జన్మలలో కంటి ప్రాబ్లం సంబంధించి ఏవేవైతే జరిగాయో, ఏవేవైతే ఆమెకు జ్ఞానం వచ్చిందో, ఆ జ్ఞానం అంతా, ఆ అనుభవాలన్నీ దగ్ధమైపోతాయి ఆ జ్ఞానం, ఈ అండర్స్టాండింగ్ పవర్. క్లియర్గా అర్థమవుతుందా లేదు ఇక్కడ నేను చెప్పేది? సో జ్ఞానాగ్ని ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ధ్యానాగ్ని. జ్ఞానాగ్ని అంటే మన అనుభవాలు పొందుతున్నాం, మనం ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నాం, ఇది ఇంతే, అదంతే, ఇది ఇంతే, అదే అంతే. ఇప్పుడు వీటన్నిటిని మనం ఎదిగించి ప్రతిదీ దైవమే, ప్రతిదీ దైవిక శక్తి, దివ్యత్వం తప్ప ఈ సృష్టిలో ఏం లేదు, అంతటా దైవం ఉన్నాడు, అన్నిట్లలో దైవం ఉన్నాడు, ఆ కంటి ప్రాబ్లంలో కూడా దైవం ఉన్నాడు అని ఆమె అతి త్వరలో చూస్తుంది. నెక్స్ట్ ఇప్పటికే చూసింది కొంతవరకు, ఇంకా నెక్స్ట్ ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వాటి ద్వారా చూస్తుంది. అర్థమైంది కదా క్లియర్గా. సో ధ్యానాగ్ని కాదు, ఒక్క ధ్యానాగ్ని సరిపోదు, చాలా మంది జ్ఞానాగ్ని పుట్టించలేకపోయారు, అందుకే క్యాన్సర్లు, పెద్ద పెద్ద రోగాలతో పెద్ద వాళ్ళు, సో పెద్ద ఆధ్యాత్మికవేత్తలు, గురువులు, యోగులు కూడా రోగాలతో చనిపోయారు. బికాజ్ ఆఫ్ జ్ఞానాగ్ని పుట్టించకపోవడము, శరీరాన్ని తుచ్చంగా చూడడము, నీచంగా చూడడం వల్ల, ప్రాపంచికమని ఇట్లా అల్పంగా చూడడం వల్ల. ఇవాళ పెట్టాను మెసేజ్ అందరికీ. సో ప్రాపంచికాన్ని అంటే ప్రాపంచికమైన ఈ దేహాన్ని, మనసును, ఈ మాయా ప్రపంచాన్ని తుచ్చమైంది అనుకొని, ఏముంది ఇది అంత వేస్ట్ అయ్యేది, శాశ్వతమైంది పట్టుకోండి అని పక్షపాత వైఖరితోటి దైవంతోటే ఉన్నారు. అందుకే బాడీని నాశనం చేసింది, వాళ్ళని ఇబ్బంది పెట్టింది. అర్థమైంది లేదా? మీకు కేవలం లోపల ఆనందం కావాలి, బాహ్యంగా కూడా రిజల్ట్స్ కావాలా? శారీరక సమస్యలు కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి కదా. సో చేసుకోవాలంటే మీరు జ్ఞానాగ్ని పుట్టించవలసిందే. మాయ విషయంలో మాయ అంటే తెలుసు కదా, ఎప్పుడు మార్పు చెందది, దేహం, మనసు, హృదయం, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు మారుతుంటాయి. కాబట్టి ఈ దీని విషయంలో మీకు జ్ఞానాగ్ని పుట్టించాలి. ఆ జ్ఞానాగ్ని ఎప్పుడు పుడుతుంది? మాయకు సంబంధించి మీరు అండర్స్టాండింగ్ పవర్ పెంచుకోవాలి. మాయ అంటే ఏంటి, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది డేంజర్, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఏవో మీకు అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిది కూడా దైవమే, ప్రతి దాంట్లో దైవం ఉన్నాడనే అండర్స్టాండింగ్ పవర్. మీరు ఎవరు అన్నారు మొన్న, అన్నింటిలో దేవుణ్ణి చూడాలన్నారు. మరి అనారోగ్యంలో దేవుడు లేడా? కోపంలో లేడా? అసూయలో లేడా? ఉన్నాడు కదా. అన్నింటిలో ఉన్నప్పుడు మరి ఎందుకు చూడొద్దు? మనం ఎందుకు పారిపోతున్నాం అక్కడ? దైవాన్ని ఎందుకు చూడట్లేదు? మనం అల్పంగా భావిస్తున్నాము ఆ సిమ్టమ్స్ను. నో, మన ఫాల్టే ఇక్కడ. ఇవన్నీ పెట్టింది, ఈ సిమ్టమ్స్ అన్ని పెట్టింది పరమాత్మనే. ఓకేనా? సో ప్రతి దాంట్లో మీరు చూడాలి. కాబట్టి కామక్రోధ లోభ మదమత్సరాలన్నింటిలో కూడా మీరు దాంతో రిలాక్స్డ్గా కూర్చొని దాంట్లో దైవాన్ని చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఫ్రెండ్లీగా, రిలాక్స్డ్గా దాంతో మాట్లాడి, దాంతో ఉండి, అది ఇబ్బంది పెట్టినా దాన్ని అనుభవించి, బికాజ్ దాని నేచర్ ఇబ్బంది పెట్టడం. కానీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఏంటి? ఆ కంటిలో ఏదో ప్రాబ్లం ఉంది, అది అప్డేట్ చేస్తుంది అంతే. ఆ ఉద్దేశంలోనే అది ఇబ్బంది పెడుతుంది, కానీ మిమ్మల్ని చంపాలనే ఉద్దేశం కాదు. కొద్దిగా మీరు సరెండర్ అయ్యి, నేను చెప్పాను నిన్న గుళ్ళో సేవ చేస్తే ఎలాగైతే మీరు ఇష్టంగా అనుభవిస్తారో, అట్లా ఆ కష్టాన్ని ఎప్పుడైతే ఇష్టంగా అనుభవిస్తారో, ఆ కష్టంలో రిలాక్స్డ్గా మీరు ఉంటారో, దాన్ని హాయిగా అనుభవిస్తారో, చూడండి జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్నిలో దానికి సంబంధించిన కర్మలే దగ్ధమవుతాయి, టోటల్ కాదు. అట్లా మీరు కామము అంటే కోరిక ఏ కోరికైనా తీసుకొని దాన్ని అనుభవించండి లోపల.
కర్మదగ్ధం, కోరికలకు సంబంధించి. క్రోధం రావాలి. రాగానే వెంటనే తిట్టడం కాకుండా నేను చెప్పినట్టు కోపాన్ని అనుభవించి ఆ కోపంలో రిలాక్స్డ్గా ఉండి కోపం శాంతం యొక్క కలయిక చేయండి. సో మీరెవరు? శాంతానికి ప్రతినిధి అనుకుందాం. సో కోపానికి శాంతాన్ని అంటే కోపం యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి, శాంతం యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి, రెండు కలవాలి, లైట్లు వెలిగిపోతాయి. సో అప్పుడు కోపం పట్ల మీకున్న అభిప్రాయం అంతా మా పంచలైపోతుంది. ఓర్ నాయన ప్రాబ్లంలో కోపంలో లేదు, అహో అందుకే ఈ శివుడు కోపాన్ని ఉపయోగించుకొని లోక కళ్యాణం చేస్తున్నాడు. సో ప్రాబ్లం ఈజ్ నాట్ ఇన్ కోపం, ప్రాబ్లం ఈజ్ ఇన్ అవర్. మనకు డీల్ చేయడం రాదు అనే అవగాహన వస్తుంది. అట్లాగే లోభం కూడా. డబ్బులు ఉంటాయి, నా దగ్గర ఎంతో శక్తి ఉంది, కానీ లోభిని నేను, అత్యంత లోభిని నేను. ఇంత శక్తి ఉన్నా మీకు శక్తినిచ్చి మీ రోగాలు నేను తగ్గించట్లేదు. తగ్గిస్తున్నానా? సో లోభాన్ని ప్రదర్శిస్తున్నానా లేదా? మీరు కూడా లోభాన్ని ప్రదర్శిస్తారా లేదా? పిల్లల విషయంలో డబ్బులు అడిగితే ఇచ్చేస్తారా? వెంటనే ₹1,00,000 సంపాదించిన ₹1,00,000 దానం చేస్తారా? చేయరుగా. ఏదో 10,000 20,000 దానం చేస్తారు. సో కాబట్టి లోభాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా. సో అట్లా దాంట్లో కూడా మీరు దైవాన్ని, ఇట్లా ఒక్కొక్క గుణంలో దైవాన్ని చూడగలిగితే టోటల్ దానికి సంబంధించిన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. సో అయ్యో నేను దాన ధర్మాలు చేయలేదు అందుకే నాకు ఈ రోగం వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు దానం చేయరు, అయినా రోగం తగ్గుతుంది. నేను చచ్చినా దానం చేయి, ఎట్లా తగ్గదో చూస్తా. దానికి సంబంధం ఏంటో సంబంధం లేదు. ఏం చేయ, ఇంకా ఉల్టా తిట్టినా కూడా తగ్గుతాం అవుతుంది. ఒకసారి నేను ఇక్కడే వైజాగ్లో ఉన్నాను, నాకు డెంటల్ ప్రాబ్లం వచ్చింది. మొత్తం నోరంతా చీమ్ పట్టేసింది, రక్తము చీమి పట్టేసి ఇదంతా చిగురులు ఉబ్బాయి. 7 days టోటల్గా మమ్మల్ని ఇలా ఉండిపోయింది. చీము రక్తం కారితే అయ్యో చీమ పట్టేసిందండి అంది. అయితే ఏంది అన్నాను. నా చీము నన్ను చంపడం ఏంటి అన్నాను. అట్లాగే కూర్చున్నా చీమతోటి. 7 రోజులు తగ్గించి 7 రోజులు అలా అనుభవించి కేవలం వాటరే, నోరు కూడా తెలియని పరిస్థితి. అలానే ఉండి నొప్పి వచ్చింది, నీకు వచ్చినట్టు తలనొప్పి, అన్నీ జరిగిపోయినాయి. ఆ నొప్పిని సూపర్గా అనుభవించాను. 7 daysలో మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఆ టైంలో నేనేం చేస్తున్నాను, టీవీ చూస్తున్నప్పుడు ఎవరో ఓం శాంతి వాళ్ళు ఉన్నారు కదా, తెలుసు కదా మీకు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకు పొద్దున్న 8 ఎప్పుడు ఆ పరమాత్మ వచ్చి ఛానలింగ్ చేస్తాడట. తెలుసా మీకు ఆ విషయం? సో పరమాత్మ ఛానలింగ్ చేస్తూ ఏదో మెసేజ్ ఇస్తాడు, ఆ మెసేజ్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. నాకెందుకో సడన్గా కోపం వచ్చింది. దయచేసి తిడుతున్నాను అర్థం చేసుకోండి. డైరెక్ట్ పరమాత్మనే తిట్టడం. మెంటల్గా నీకేమైనా బుద్ధి ఉందా? ఒక్కొక్కటి ఒకటి చెప్తావు. నాకు చెప్పింది ఆ పరమాత్మనే, వాళ్లకు చెప్పేది అదే పరమాత్మ. అరే వాళ్ళకేమో అట్లా ఎందుకు చెప్పావు, నాకెందుకు ఇలా ఎందుకు చెప్పావు? వాళ్ళకేమో తెల్ల డ్రెస్ వేసుకోమంటావు, అక్క అన్న తమ్ముడు అనమంటావు, బయట ఫుడ్ తినొద్దు అంటావు, సినిమాకి వెళ్ళొద్దు అంటావు, ఎవరి వంట వండింది తినొద్దు, నువ్వే ప్రేమతోట వండుకొని తినమంటావు. నాకేమో రోడ్డు మీద అడ్డమైన ఫుడ్ తినమంటావు, నన్ను అడ్డమైన డ్రెస్సులు వేయమంటావు, బార్కి వెళ్ళమంటావు, డ్యాన్సులు చేయమంటావు. మెంటలకి దానికి దొబ్బింది దబ్బుర్రు ఉందా అని అడిగాను. అనగానే లోపల ఒక పాట ఆగురా దేవుని తిడుతున్నాను, ఆగా అంటుంది. నాకు తెలుసు ఆయన ఎందుకు చేస్తున్నాడో, కానీ ఏదో ఆలోచన వచ్చింది తిట్టేస్తున్నాను. ఈ టైంలో జడ్జిమెంట్ చేస్తున్నారు, జడ్జిమెంట్ చేస్తే కర్మ అంటుకుంటుంది కదా, ఇంకా రోగం ఎక్కువైతుంది అని ఆమె అంటుంది. నాకు తెలుసు మా జడ్జిమెంట్ ఎందుకు చేస్తున్నానో. జడ్జిమెంట్ చేయగానే ఆ పరమాత్మ కోపం వస్తుంది, నాకు శాపం పెడతాడు, ఎనర్జీ పంపిస్తాడు. అంతే కదా. ఆశ ఎనర్జీ ఇక్కడికి రాగానే దాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తా, హీలింగ్ చేసుకుంటా. నాకు ఆ మాత్రం తెలుసు. ఎట్లయినా ఏదో ఒకటి ఫైటింగ్ చేసి ఇద్దరి మధ్య ఎనర్జీ పుడుతుంది. పుట్టే కదని ఫస్ట్ అగ్గిపుల్ల ముట్టిస్తాను, రాపిడ్ చేస్తాను. అగ్గి ముట్టే ఏం చేస్తాను, తర్వాత ఇల్లు తగలబెట్టచ్చు, దీపం వెలిగించవచ్చు. నాకు దీపం వెలిగించడం తెలుసు, దీన్ని క్లీన్ చేసుకోవడం తెలుసు. ఆ శక్తితో చూడు ఏం జరుగుతుందో అన్న. వాళ్ళ మెంట్లకి వాళ్ళకేమో తిడుతున్నా, జడ్జ్మెంట్ చేసా నాశనం అయిపోతా ఉంటున్నా, నేనే జడ్జ్మెంట్ చేస్తున్నా. ఇదేంటి సార్ మాకేమో చెప్తారు మీరేమో చేయరంటే, మీకు ఏబిసిడీలు చెప్తాను. నేను ఏబిసిడీలు రాస్తానా? టీచర్ ఏబిసిడీలు చెప్తాడు స్టూడెంట్కు, నేను టీచర్ రాస్తాడు ఏబిసిడీ? ఏం రాస్తాడు? ఈఎఫ్జిహెచ్ ఐజేకేలో ఏదో రాస్తాను నేను, నాకు రాండి. అవునా కదా. సో మీకు చెప్పేది నేనేం చేస్తాను, నా స్థాయికి నేను పని చేస్తా పో అన్నాను. సో ఇలా చెప్పాక అప్పుడు లోపల నుంచి మెసేజ్ పరమాత్మ చెప్పాడు, అరే నా కొడుకు ఆగ్రహం తొందరపడకు. వాళ్ళు ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలన్నప్పుడు స్ట్రైట్గానే చూడమంటాం, అవునా కదా. పక్క చూడకు, ఇటు చూడకు, అటు చూడకు అంటాం. ఎందుకు కంట్రోల్ చేస్తాము? బికాస్ నువ్వు ఒకేసారి అన్ని పనులు చేయలేవు కాబట్టి ఒకటే దాని మీద దృష్టి పెట్టమంటాం. వన్స్ నువ్వు ఎక్స్పర్ట్ అయ్యాక హ్యాండిల్ పట్టుకొని ఫోన్లో మాట్లాడుకుని నడిపించవచ్చు, హ్యాండిల్ తీసి కూడా నడిపించవచ్చు. రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ ఉంటాం, మనమే రూల్స్ క్రియేట్ చేస్తాము. వన్స్ సైకిల్ ఎక్స్పర్ట్ అయ్యాక మనమే బ్రేక్ చేస్తూ అలా వచ్చేసి ఫుల్ ఫ్రీడమ్గా సైకిల్ నడుపుతాం, అవునా కదా. సో వాళ్ళు పిల్లల స్థాయిలో ఉన్నారా, ఇప్పుడే స్పిరిచువల్లోకి వచ్చారు. వాడు ఇంట్లో ప్రేమతోటి వండింది తింటేనే రోగాలు వచ్చి వస్తున్నారు వాళ్ళు. ఇక బయట స్ట్రీట్ ఫుడ్ తింటే వాళ్ళ పని అవుట్. సో కాబట్టి ఒక అమ్మాయిని చూశారని కూడా అబ్బాయి వెంటనే లవ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే చెల్లి అక్క అని అనుమన్నాను, ఇవి వాళ్ళ రాంగ్ రూట్లో వెళ్తా ప్రాబ్లం.
సో నా కొడుకు నువ్వు ఎలాంటి పదం వాడా, నువ్వు ఏది ఊహించుకున్నా నువ్వు దానికి ఎఫెక్ట్ కాకుండా ఉండే టాలెంట్ స్టేజ్లో నువ్వున్నావు, దరిద్రుడా నీకు వాడికి ఒకటే ఎలా చెప్తారా, నువ్వు పిహెచ్డీలో ఉన్నావు వాడు సెకండ్ క్లాస్లో ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదు. అంటే అంత రిస్ట్రిక్షన్స్ మనం ఎందుకు చిన్నపిల్లలకు రిస్ట్రిక్షన్స్ పెడతాం, వాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఆ రిస్ట్రిక్షన్స్ బ్రేక్ ఎందుకు చేస్తామంటే వాడు ఎక్స్పర్ట్ అయ్యాడు కాబట్టి. అర్థమైంది లేదా? సో పరమాత్మ కూడా స్టేజ్. సో కాబట్టి పరమాత్మ కూడా అందరూ పరమాత్మ వచ్చి మెసేజ్ ఇచ్చారంటున్నారు, ఒక్కొక్కడో రకంగా చెప్తున్నట్టు యంత్ర ఇది అర్థం కాక మనం కొట్టుకొని చేస్తున్నాం. ఇది కరెక్టా అది కరెక్టా అంటే ఏది కరెక్ట్ ఇక్కడ? అది కరెక్టే, వాళ్ళ స్టేజ్ కాదు ఇది కరెక్టే, నా స్టేజ్కి ఇది కరెక్టే, అవునా కదా? మరి ఒకేసారి నేను అడ్డమైన ఫుడ్లు తింటూ ఏది పడుతుంది తింటూ రఫ్ సాఫ్ట్ అన్ని మిక్స్ చేస్తూ ఏది పడుతుంది మాట్లాడుతున్నా సూపర్గా రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఒక చిన్న పదం నెగిటివ్ పదం మాడితే ఊగిపోతారు, అలా తట్టుకోలేరు. అంటే యద్భావం తద్భావం కాదు, దాన్ని అప్డేట్ చేసే టాలెంట్ ఉంటుంది వాళ్ళకు. అంత ఈజీ కాదు 3 గుణాలతో ఆడుకోవడం అనేది. ఒక పాత్ర వేయడం ఈజీ, కానీ ఒకేసారి మీరు ఆ సినిమా చూసారు లేదా, ఈ మధ్యలో వాడిది వచ్చింది 24 ఏదో వచ్చింది, సూర్య డ్యూయల్ రోల్ వేశాడు. ఆ సినిమా అయిపోయాక ఏమన్నాడు తెలుసా వాడు, నేను చచ్చినా కనీసం మినిమం 5 ఏళ్ల వరకు నేను ఆ డ్యూయల్ రోల్ వేయనన్నాడు. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోల్. ఇక్కడ పూర్తిగా మంచిగా ఎగ్జాక్ట్గా పూర్తిగా రౌద్రంగా నటించి నాశనం చేయాలనే బుద్ధి అంత ఈజీ కాదు. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. మీరు కృష్ణుడిది చూడండి, కర్ణుడిని చంపేటప్పుడు కర్ణుడికి అట్లా హగ్ చేసుకొని ఎంత బ్యూటిఫుల్ జ్ఞానం అని చెప్పి, అరే ఏంటి వాడు లాస్ట్కి అడుగుతాడు కర్ణుడు, అయ్యో ఇంత ప్రతిభ ఉండి మనకు ప్రతిభ చూపించే అవకాశం లేదా అంటే, అరే కర్ణ నిన్ను అలా ఆ చక్రం అలా ఉండగా నేను అలా ఉండగా నిశస్త్రుని చేసి నేను చంపాల్సిన పరిస్థితి వస్తుంది, అర్థం కావట్లేదు దీన్ని బట్టి నువ్వు ఎంత టాలెంటో నీకు ఎంత టాలెంట్ ఉందో అని అంటాడు. అని హత్తుకొని జ్ఞానాన్ని ఇచ్చి వెంటనే అర్జున్ దగ్గర రథం దగ్గర చంపేయి అంటాడు. నీ అమ్మ ఇక్కడికేమో హగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి చంపేయండి అని అంటాడు. అర్జునుడు చెప్తాడు చూడు ఎట్లా దీపాత్రపీడనం చేశాడు పరమాత్మ అంటే వాడు కృష్ణుడు అంటే. అంటే అప్పుడప్పుడే 2-3 రోల్స్ చేస్తున్నాడు. ఇది వేయడం అంత ఈజీ కాదు, చూసినోడు తెలుస్తుంది. అని ఇంకా చేసేటప్పుడు అంత ఈజీ కాదు. అప్పుడప్పుడే నీ అమ్మని తిడతాం బతికితాను మెంటల్గా అని తిడతా బతికితేనే అంటాడు. చూసారో లేదో మీరు, అప్పటిదప్పుడే 2-3 క్యారెక్టర్స్ నటిస్తాడు. కానీ చాలా కష్టం అది బ్యాలెన్స్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని ఎందుకు చేసామని చెప్పడం, ఇవన్నీ చేయాలంటే చాలా త్రిపాదుర వినడం కష్టం. ఒక్క పాత్ర వేయడం ఈజీ. ఇక వీళ్ళు ఎవరు ఓం శాంతి వాళ్ళు ఎప్పుడు ఆహా ఎంత బాగుంటుంది ఆ ఫేస్లు చూస్తే నిజంగా దేవుళ్ళే అనిపిస్తుంది. కానీ క్యాన్సర్లతో వస్తున్నారు వాళ్ళు. నేను అడిగాను ఈ క్వశ్చన్ నేను సో లెవెల్ ఈ క్వశ్చన్ వేసాను, ఇదేంటంటే వీళ్ళు సత్వగుణంలో ఇంత ఆనందంగా రోజు దైవంతో ఉంటున్నారని చెప్తున్నారు, ఇంత ఆనందంగా ఉంటున్నాయి, వీళ్ళకి ఎందుకు క్యాన్సర్ తగ్గట్టే నాకెందుకు తగ్గుతుంది అడిగాను నేను. నాకెన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా పెద్ద టిపికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సార్ నాకు సాధ్యమైనప్పుడు వీళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు, వాళ్ళు నాకంటే బాగున్నారు చూడడానికి, ఆనందంగా ఉన్నారు. సో నేను ఈ క్వశ్చన్ వేసాను. క్వశ్చన్ వేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, అరే వీళ్ళు 50 degrees ఉంటారు ఎప్పుడు 40, 50, 60 degrees రేంజ్లో. అంటే సత్వగుణం అంటే ఏంటి? బ్యాలెన్స్, ప్రశాంతంగా ఉండడేమో ఇప్పుడు. సో ప్రశాంతంగా ఉంటే బీపీ షుగర్ ఎంత ఉంటుంది? 50 degrees 40, 50, 60 అనుకో. చెడ్డవాడికి 100 అనుకుందాం సపోజ్, సరే 0 అనుకుందాం. మంచివాడికి 100 అనుకుందాం. సో మంచివాడు 70 నుంచి 100, చెడ్డవాడు 30 నుంచి 0 అనుకుందాము. ఈ న్యూట్రల్గా ఉండేవాడు ఏ స్టేట్లో ఉంటాడు? 40 to 60 అనుకుందాం. సో ఈ రేంజ్లో ఉంటారు ఆ సత్వగుణంలో ఉన్నవాళ్ళు. సో సత్వగుణంలో అయితే ఉన్నావు, కానీ ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి నాకు. సో క్యాన్సర్ వస్తే ఏమవసరం నాకు? ఒక వేడి పుట్టాలి, ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ వేడి పుట్టాలి అంటే వేడి పుట్టాలంటే ఏం చేయాలి? ఆ హీల్ కావాలంటే సపోజ్ ఒక 80 degrees నా లోపల వేడి పుట్టాలి, పుడితేనే ఆ క్యాన్సర్ గడ్డ హీల్ అవుతుంది. కానీ వీళ్ళు సత్వగుణాన్ని పట్టుకొని చచ్చారు కాబట్టి ఇలా 40 to 60 ఎనర్జీ పెరుగుతుంది, చచ్చినా హీల్ కదా, దాని ద్వారా రావాల్సిందే వాడు. అదే నాకెందుకు తగ్గుతుంది? నేను 0 to 100కి మూమెంట్ అవ్వడానికి ఐఎమ్ ఓకే, బికాజ్ ఐఎమ్ రజోగుణ, ఐఎమ్ తమోగుణ, ఐఎమ్ సత్వగుణ. 3 roles ఐఎమ్ ప్లేయింగ్. కోపాన్ని ప్రదర్శిస్తున్నా, శాంతాన్ని, ఎట్లా అంటే అట్లా ఎనర్జీని. అంత వేడి పుట్టినా ఐ కెన్ బ్యాలెన్స్, ఐ కెన్ స్టే ఇన్ బ్యాలెన్స్. అంత చల్లదనం పుట్టినా ఆల్మోస్ట్ 0, జగ్గి వాసుదేవ్కు 0 అయిపోతుంది, అయినా ఆయన బ్యాలెన్స్గా ఉంటాడు. సో కాబట్టి 0లో ఉన్న, 100లో ఉన్న, 50లో ఉన్న, 40లో ఉన్న, 30లో ఉన్న, ఎలా ఉన్నా నేను ఉండగలుగుతాను. కాబట్టి బ్యాలెన్స్ నాకే తగ్గుతున్నాయి, వాళ్ళకి తగ్గట్లేదు. దీనికి కారణం ఇది, బికాస్ దే ఆర్ ఇన్ ది బ్యాలెన్స్, ఆల్వేస్ బ్యాలెన్స్. దరిద్ర స్థితి ఎప్పుడు బ్యాలెన్స్ ఇలా ఉండడం అంటే. పక్కోడు తెచ్చినాయి, పుట్టినాయి, ఆల్వేస్ స్మైల్.
నేను సత్వగుణం ఉండొద్దని చెప్పలే, మళ్ళీ అర్థం చేసుకోండి. సత్వగుణం ఉండాలి, దాంతోపాటు రజోగుణం తమోగుణం కూడా ఉంటే పరిస్థితిని బట్టి మనం రియాక్ట్ అవుతాము. అక్కడ పరిస్థితుల్లో నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నాకు 100 degrees అవసరం వేడి, కానీ సత్వగుణం ఉన్నవాడికి 100 degrees వేడి పుట్టదు. పుట్టిన వాళ్ళు ఇంబ్యాలెన్స్ అయిపోతారు, దరిద్రం బ్యాలెన్స్ చేసుకోవాలని ట్రై చేస్తారు, కానీ ఆ వేడి నువ్వు దాన్ని క్లియర్ చెయ్యి అని అనలేరు. దట్స్ వై సత్వగుణంలో బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళు జ్ఞానము ఎన్లైటన్ అయ్యి సత్వగుణాన్నే పట్టుకొని, ఎన్లైటన్ అయ్యి 3 గుణాలు ఉపయోగించింది కేవలం కృష్ణుడే నాకు తెలిసి ఇప్పటివరకు ఉన్న మాస్టర్స్లలో. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే. మిగతా యోగులు, మామూలు యోగులు అందరూ ఎన్లైటన్ అయ్యి ఏదో ఒక గుణాన్ని ఉపయోగించారు. కానీ 3 గుణాలు ఉపయోగించిన వాడు నాకు తెలిసి చాలా 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 తక్కువ మంది. దాంట్లో కృష్ణుడు ఒక్కడు, తర్వాత నేను కూడా. మన దత్తాత్రేయుల వారు కూడా 3 గుణాలు ఉపయోగించాడు. సమదర్శన సాధన చేయండి అని మెసేజ్ చెప్పాడు లాస్ట్కైనా. అర్థమైంది కదా? సో మీరు 3 గుణాలను ఉపయోగించుకోవడం రావాలి. దయచేసి అర్థం చేసుకోండి. పరమాత్మను ఆయన ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క రకంగా అవతారం ఎత్తుతాడు, ఎత్తి ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ స్టేజెస్ను బట్టి చెప్తాడు. సో కాబట్టి కాంట్రవర్సీ ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళ స్టేజెస్ తగ్గట్టుగా కంట్రోల్స్ పెడుతున్నాడు. ఆ సంస్థలో ఆ కంట్రోల్స్ అవుతున్నాము. కానీ న్యూ ఎనర్జీలో ఎలాంటి నియమాలు లేవు. మీరే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి దాటుకుంటూ రావాలి. నేను నాన్ వెజ్ రిస్ట్రిక్షన్ కూడా నేను పెట్టలేదు. నేను తినమని చెప్పట్లేదు, తినకూడదని చెప్పట్లేదు. మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ తినాలనుకుంటే నేను చెప్పినట్టు అనుకోని తినమంటున్నాను. పాపాలు పుణ్యాలు అసలే లేవు న్యూ ఎనర్జీలో. ఉన్నాయి, కానీ నేను చెప్పిన సాధన చేస్తే పాప పుణ్యాలు ఉండవు. ఎప్పుడు పాప పుణ్యాలు ఉండవు? మీరు రాగద్వేషాల్లో ఉండి మీరు ఏది చేసినా పాప పుణ్యాలకు కారణమవుతుంది. అర్థమైంది కదా? సో నేను చెప్పినట్టు 3 గుణాలు బ్యాలెన్స్ చేసుకోండి. అంటే రాగద్వేషాలకు అతీతంగా చేరి మీరు ఏది చేసినా, చంపినా, సహాయం చేసినా, ఏం చేసినా ఏ కర్మ అంటదు. మంచి కర్మ అంటదు, చెడు కర్మ అంటది. ఎందుకంటే మీరు దైవంతో ఉన్నారు, ప్రజెంట్లో ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉంటుంది ప్రజెంట్లో? నువ్వు ఉంటుందా ప్రజెంట్లో? నీ ఒకటే ఉంటుంది. దానికి నేను అనొచ్చు, లేదా ఏం మాట్లాడకుండా ఉండొచ్చు. ఒక్క నేనే ఉంటాను సృష్టి అంతా. మీరు డిఫరెంట్గా ఉన్నారు, కానీ అంతా నేనే కనబడుతుంది అక్కడ. నాకు ఇక్కడ నువ్వు లేదు, అంతా నేనే. అన్నిటిలో నేనే ఉన్నా, నేనే అంతా అనే ఫీలింగ్. నేనే అంతా నేను. కాబట్టి రెండో వాడే లేనప్పుడు కర్మ అంటుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆ చంపేది నేనే, చంపించుకునేది నేనే. ఆ కర్ణుడు బాధపడుతున్నా శ్రీకృష్ణుడికే తగులుతోంది. అర్జునుడు విజయంతో ఆనందపడుతున్నా అది కూడా కృష్ణుడికే అంటుతోంది. సో 2 సైమల్టేనియస్గా ఒకేసారి రావడం వల్ల ఈ ఎదవ ఎప్పుడు ఈ అని అవుతూనే ఉంటాడు ఆనందంగా. ఎఫెక్ట్ కాడు. జస్ట్ లైక్ ఏ డైరెక్టర్, ఇటు హీరోను విలన్ ఇద్దరి యొక్క ఫీలింగ్స్ని ఒకేసారి రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి ఆల్వేస్ వాడు ఆనందంగానే ఉంటాడు. అర్థమైందా లేదు క్లియర్గా? సో టోటల్గా మీరు కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావాలి. సో రావాలి అంటే నేను చెప్పింది ఏంటి? ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ 3 కర్మలు దగ్ధం కావాలి. దగ్ధం కావాలంటే జ్ఞానాగ్ని పుట్టాలి. ఎప్పుడైతే జ్ఞానాగ్ని పుడుతుందో దానికి సంబంధించి తలరాతలు ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది. అలాగే సంచిత కర్మల్లో దానికి సంబంధించి గత జన్మలలో కొన్ని వేల జన్మలు ఎత్తారు. దానికి సంబంధించి ఏమేమి కర్మలున్నా అప్డేటెడ్ వర్జన్ కనుక్కున్నారు కాబట్టి అవుట్డేట్ అయిపోతుంది. మొబైల్ వచ్చాక ల్యాండ్ ఫోన్ వాడడం ఆపేశారు కదా. సో ల్యాండ్ ఫోన్ థాట్స్ వస్తున్నాయా మీకు ఇప్పుడు? వై? బికాజ్ యూ ఫౌండ్ మొబైల్, యు ఆర్ యూజింగ్ మొబైల్. సేమ్ వే ఇప్పుడు మీరు అప్డేటెడ్ వర్జన్ యూజ్ చేస్తున్నారు. ప్రేమ, యాక్సెప్టెన్స్, అనుభవించడం, కలయిక, అనారోగ్యంతో కలయిక. ఎక్కడైనా విన్నారా ఆ మాట ఇప్పటి వరకు? అనారోగ్యంతో ఆరోగ్యం కలయిక, కోపంతో శాంతం కలయిక, అసూయతోటి ప్రేమతో కలయిక. విన్నారా ఎక్కడైనా? చెయ్యండి, చూడండి ఎట్లా ఉంటుంది. లైట్లు ఎట్లా వెలుగో చూస్తా. సో ఇలా చేస్తే ప్రారబ్ధము, ఆగామి, సంచిత కర్మ ఒకేసారి బ్లాస్ట్ అయిపోతాయి, దగ్ధం అయిపోతాయి జ్ఞానం అనే అగ్నిలో. ఓకేనా? సో కాబట్టి మీరు ఏదో డిలీట్ చేయడానికి ట్రై చేయాల్సిన అవసరమే లేదు. వచ్చిన సమస్యను దివ్యంగా అనుభవించండి, దాంతో కలయిక జరగండి. గతం, దానికి సంబంధించిన గతం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నా కర్మ డిలీట్ చేసుకోవాలా, ఏం చేయాలా అనే అవసరమే లేదు. వచ్చిన సమస్యను దివ్యంగా అనుభవించండి, దాంతో కలిసిపోండి, ఏకమైపోండి. దాంట్లో నువ్వు దాంట్లో కలిసిపోయి సమస్యనే గురువుగా భావించు అన్నాను. అందుకే నా స్లోగనే సమస్యనే గురుగా భావించడము. ఎప్పుడైతే సమస్యతో మాట్లాడి దాన్ని గురుగా భావించి దాని జ్ఞానాన్ని తెలుసుకొని అది చెప్తుంది, నువ్వు ఇలా వాడో, నీకు ఈ భావన ఉంది, అందుకే నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ కర్మ చేసావు అందుకే వచ్చింది అని చెప్తుంది. అప్పుడే ఆ కర్మ వల్ల దగ్ధమైపోతుంది. ఓకేనా? అర్థమైంది అది క్లియర్గా? అది నువ్వు ఆటోమేటిక్గా మొబైల్ వాడుతున్నావు, ల్యాండ్ ఫోన్ థాట్స్ వచ్చినా పట్టించుకోవు. కొన్ని రోజుల తర్వాత అదే క్లియర్ డిలీట్ అయిపోతుంది. బికాజ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనర్జీ టు కర్మ 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 పాపం అంటున్నావు.
ఏ పో అనట్లేదు. అసలు ఈ ఆనందంలో ఆ పాప పుణ్యాలు కూడా కలిసిపోతున్నాయి. మనం అసలు కలిపేదే పాప పుణ్యాలని ఇక్కడ. ఏ పో అని కూడా అనట్లేదు. ఆరోగ్యం అనారోగ్యం అంటే పాప పుణ్యం కదా అల్టిమేట్గా. మళ్ళీ ఏదైనా పాప పుణ్యాలు బేసే. దాన్ని కోపం శాంతం అంటున్నాం, మంచి చెడు అంటున్నాం, ఆరోగ్యం అనారోగ్యం అంటున్నాం. సో టోటల్ కర్మ సిద్ధాంతం నుంచి బయటకు వస్తారు. ఓకేనా? ప్లస్ ఇంకోటి వాడుకలో ఏముందంటే మీకు అంటే సమస్యలకు కారణాలు ఏంటో అని చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా ఇంకొక యాంగిల్లో చెప్పడానికి ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే ఏమంటారు మామూలుగా? గత జన్మలో చేసిన పాపం అంటారు. అవునా? మరి కర్మచక్రం నుంచి ఎలా బయటికి రావాలి? ఇలా దగ్ధం చేయడంతో అయిపోతుంది. ఇంకొక అండర్స్టాండింగ్ కూడా చెప్పడం కోసము ఏం చెప్తున్నానంటే, మీరు ఏదో గత జన్మలో పాపం చేశారట, దాని ఏదో చూసేసినట్టు నమ్మేస్తున్నాము. సో దానివల్ల ఇప్పుడు మీకు ఏదో సమస్య కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? మామూలుగా ఇక నేను చెప్పింది పక్కన పెట్టేస్తే మామూలుగా తెలియదు, జీవితాంతం ఉంటుంది అంటారు. అవునా? సో మీరు ఏం ఫీలింగ్లో ఉంటారు? విక్టిమ్ ఫీలింగ్లో ఉంటారు. అయ్యో తప్పు చేశానే, పాపం చేశానే, ఇప్పుడు అనుభవిస్తున్నాను, నా బతుకు ఇలా అయిపోయిందని తిట్టుకుంటూ ఉంటారు. సో నేనేమంటున్నానంటే అసలు మీరు పూర్వజన్మలో పాపమే చేయలేదు. ఒకవేళ అది ఉంటే, పాపమే చేయలేకుంటే, ఆయనకి ఇప్పుడు ఏదో నొప్పి వస్తుంది. ఇప్పుడు ఆమెకు కంటి ప్రాబ్లం వచ్చింది ఎగ్జాంపుల్. ఈ కంటి ప్రాబ్లం కారణం ఏంటి? ఏమై ఉంటుంది? జస్ట్ ఊహిద్దాం. క్లియర్గా గత జన్మల డీటెయిల్స్కి అవసరం లేదు. మన సొసైటీలో గత జన్మలు చూపిస్తారు. అవునా కదా? చాలా. సో చూశాక ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా కష్టాలు ఎక్కువైతున్నాయి. మీకు తెలుసో లేదో? ఎందుకంటే గత జన్మలో ఏం చూస్తున్నారు? సపోజ్ ఈ ముందు అనుకో కంటి ప్రాబ్లం వచ్చింది. దీనికి కారణం అంటే కారణం ఏమై ఉంటుంది? అది గత జన్మలో ఏం చేసి ఉంటుంది? గత జన్మలో ఏం చేసి ఉంటుంది? ఓ డాక్టర్ అయింది అనుకున్నా సపోజ్, రాంగ్ ట్రీట్మెంట్ చేసింది, లేదా 2 కళ్ళు పీకేసింది అనుకుందాం. సో ఈ గత జన్మకు కారణం, ఈ ప్రాబ్లంకు కారణం ఏంటి? గత జన్మలో కంటిస్ట్ అయ్యి ఉండి, కంటిస్ట్ ఏమంటారు నాకు తెలియదు, మర్చిపోయా. ఆప్థాలజిస్ట్. మర్చిపోయి 12 ఏళ్ళు డాక్టర్ తెలియదు, ఏం తెలియదు. సో ఆప్థాలజిస్టు ఏం చేసింది? తెలుసో తెలియకో కావాలని ఏదో మొత్తానికి 2 కళ్ళు పీకేసింది ఎగ్జాంపుల్. ఇది మేము చూసుకుందాం అనుకో. ఇప్పుడు ఏం జరుగుతుంది? టెన్షన్ ఎక్కువైతుందా తగ్గుతుందా? ఎందుకు? ఇప్పుడు జస్ట్ చిన్నగా కంటి ప్రాబ్లం చిన్న ఎర్రగా స్టార్ట్ అయింది, నా కళ్ళు 2 పోతాయేమో అని భయం మొదలవుతుంది. అంతే కదా మరి. గత జన్మలో 2 పీకాయండి, ఈ జన్మలో పీకించుకోవాలి కదా, 2 పోవాలి కదా. ఇక టెన్షన్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తే ఇవి ప్రాబ్లమ్స్, చూడకుంటే ఓ ప్రాబ్లం, చూస్తే ఇంకో ప్రాబ్లం. ఏంద్రా అంటే 50,000 ఖర్చు పెట్టుకుని ఏం చేశారంటే ప్రాబ్లం ఇంకా పెంచుకొని వచ్చారు. ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. నాకు 2 గంటలు పోతాయేమో, 2 గంటలు పోతాయేమో, ఇప్పుడు స్టార్ట్ అయింది, అది మొత్తం 2 పోతాయేమో అని అనిపిస్తుంది. సార్ మీకు అనిపిస్తుందా లేదా? ఒకవేళ మీరు నమ్మితే గత జన్మదే ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. సో నేనేమంటున్నాను, ఈమె గత జన్మలో డాక్టర్గా ఉండి 2 కళ్ళు ఎందుకు బీకింది? ఆమె తప్పే లేదంటున్నా. గత జన్మ చేసిన 2 కళ్ళు పీకడం తప్పు కాదంటున్నాను నేను. ఎందుకు కాదు? మీరు పేపర్ లీక్ చేసేస్తున్నారు. గత జన్మ మీరు 2 కళ్ళు ఎందుకు పీకింది? ఎవరి కళ్ళు పీకింది గత జన్మలో? సపోజ్ నా కళ్ళే అనుకుందాం ఎగ్జాంపుల్. ఎందుకు నా కళ్ళు పీకింది గత జన్మలో? కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావాలా? నా కర్మ. గత జన్మ ఎందుకు కళ్ళు పీకింది? నా కళ్ళు ఆమె ఎందుకు నన్ను పీకింది? నేను ఎవరితో పీకితే ఆమె ఎందుకు పీకింది? అర్థమైందా లేదా సీను? అంటే ఒక జన్మలో ఆమె పీకింది, ఒక జన్మలో నన్ను నేను పీకుతున్నా. పీకడం పీకించుకోవడం కంటిన్యూ అవుతున్నాయి జన్మ కర్మ. సో ఇక్కడ ఎవరిది తప్పు? ఇక్కడ వీటిలో ఒక కాన్సెప్ట్ ఉందట. రోజు పొద్దున్న 4ంటికి నన్ను క్షమించు మై డియర్, గత జన్మలో నేను తప్పు చేశా, నేను పాపం చేశా, మీరందరూ నన్ను క్షమించండి, ఓ జపం చేయాలట వాళ్ళు రోజు.
ఎంత జపం చేసినా ఎంత క్షమించి చెప్పినా ఇంకెక్కువైపోతాయి తప్ప సమస్యలు తగ్గట్లేదు. ఈ కాన్సెప్ట్ చెప్పగానే అమ్మా సార్ ఏం చెప్పారు సొల్యూషన్, చచ్చిపోయారని గత జన్మ వాళ్ళకి చెప్పి ఎవరైతే నేను మోసం చేశానో సారీ రా క్షమించండి రా తప్పైందిరా అని ఎంత చెప్పినా ఇంకెక్కువైతున్నాయి కానీ తగ్గట్లేదు. ఒక్క మాటతోటి మొత్తం కర్మలను క్లియర్ చేశారు. నిజంగా అది అయిందో లేదో తర్వాత వింటేనే దగ్ధమైపోతున్నాయి కర్మలు. సో నేనేమంటున్నాను, ఇంత క్షమించినా వై ప్రాబ్లం అగైన్ రిపీట్ అవుతుంది? ఎందుకంటే సంపూర్ణమైన పిక్చర్ మీరు చూడలే. ఆమె అనుకుంటుంది గత జన్మ 2 కళ్ళు పీకాని, సగం సినిమానే చూసింది, ఆమె పూర్తి సినిమా చూడలే. ఆమె గత జన్మలు ఎందుకు పీకింది అంటే అంతకుముందు జన్మలు నేను పీకాను ఆమె కళ్ళని. అంతకుముందు జన్మలు నేను ఎందుకు పీకంటే అంతకుముందు జన్మ మళ్ళీ నన్ను ఆమె పీకింది. ఎగ్జాంపుల్ నేను నువ్వు అంటున్నాను, ఎవరైనా కావచ్చు. సో అల్టిమేట్గా ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఆమె నేను అనిపీకిందా నేను ఆమెను పీకాను కాదు ఇక్కడ అల్టిమేట్గా. సో ఒక జన్మలో కళ్ళు పీకుతున్నాను పీకించుకుంటున్నాను. ఇది ఎప్పుడు దీనికి అంతం సొల్యూషను? పోని తప్ప ఎవరిది ఇక్కడ? ఎవరెవరిని క్షమించాలి? ఎవరెవరిని క్షమించాలి? ఎవడెవరిని క్షమించాల్సిన అవసరం, ఎవరిని బిచ్చం ఆదుకోవాలి, సారీ రా తప్పైందిరా నన్ను క్షమించరా కళ్ళు బీకలు అడగాల్సిన అవసరం ఉందా? ఏపో నువ్వేమో మంచిదాని నువ్వేమైనా నువ్వు అంత ముందు నన్ను బీకావు కదా, నేను ఎందుకు చెప్పాలి సార్ నీకు? ఓ లేకపోతే ఎవరికి సార్ చెప్పాల్సిన అవసరం లే. టోటల్ కర్మ నుంచి బయటకు వచ్చారు లేదా ఈ ఫీలింగ్లో ఉంటే ఒక్క నువ్వే చేస్తే తప్పు అని ఫీల్ కావాలి. ఇక ఆయన కొడుతున్నాడు నేను కొడుతున్నా, ఆయన కొడుతున్నా నేనేమో తక్కువ చేశాను నేను కొడుతున్నా. మరి ఏమైంది ఇక్కడ? దొందుతోంది ఇద్దరు, అవునా కదా? సో ఎవరెవరిని క్షమించుకోవాలి? హాయిగా నీ అన్ని పక్కన పెట్టేస్తున్నా, అన్ని ఒక ఎక్స్పీరియన్స్ దానికి లోపలికి వెళ్ళిపోయి హాయిగా నిన్ను నువ్వు క్షమించుకుంటే చాలు. అది కూడా అవసరం లేదు. ఎందుకంటే భూమి మీదకి వచ్చిందే మంచి చెడు చేయడానికి. మీరు పాప పుణ్యాలు చేసి పాప పుణ్యాలు అనుభవించి ముక్తి పొందడానికి వచ్చారు మీరు. సో మీరే కాదు నేను అందరం కూడా మన పాప పుణ్యాలు చేశాము, పాప పుణ్యాలు రిటర్న్గా వచ్చాయి, వాటిని అనుభవించాము, అయిపోయింది. జన్మచక్రము కర్మచక్రం బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. ఇటు డెబిట్ ఇటు క్రెడిట్ 2 ఈక్వల్ అయిపోయినాయి. ఇక రెండింటిని కలిపేసి బియాండ్ వెళ్ళిపోతాం. ఈ భూమికి సంబంధించిన కర్మలు ఇంకే ఇంకా పట్టుకోవాలంటే ప్రేమనే ఆనందాన్ని పట్టుకెళ్తాం. ఇంకా కర్మలే ఉంది, ఇక కర్మనే లేదు ఇక్కడ. బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది కదా, జన్మలు చంపావు జన్మలు చంపించుకున్నావు, అయిపోయి ఇంకేముంది ఇక్కడ బ్యాలెన్స్? నువ్వు ఒకటే, అది 2 పర్ఫెక్ట్. ఇదంతా పాత్రలు అంతా డివైన్ అయిన 3 గుణాలు మళ్ళా ధర్మస్థాపన చేయండి. అర్థమైంది? ఎప్పుడైతే ధర్మస్థాపన చేశారో ఆ మిగిలేది ధర్మమే. ఈ క్యారెక్టర్స్ అన్ని అప్పుడు గుర్తు చేసుకుంటే ఆహా ఏం చంపాను రా, ఒకవేళ గత జన్మ చూసుకున్నా, ఆహా ఏం చంపించుకున్నాను రా, అంతా నాటకం అనే ఫీలింగ్ ఉంటుంది. అన్ని గుర్తుంటాయి, అన్ని అనుభవాలు ఎక్కడికి పోవు. కానీ తప్పు ఒప్పు అనే భావన క్లియర్ అయిపోతుంది అక్కడ. ఇమోషన్స్, అయ్యో తప్పు చేశా, అయ్యో ఒప్పు చేశా, అయ్యో పాపం చేశా, పాపం లేదు పుణ్యం లేదు. ఇప్పుడు ధర్మస్థాపన చేశాక కూడా పాప పుణ్యాలు చేస్తారు, కానీ ఆ వంటవు ప్రతిసారి పాప పుణ్యం చేయట్లే. తిడుతున్నాడు పొగుడుతున్నాడు, నేను పాప పుణ్యాలు చేయట్లే. ఎన్నిసార్లు పరమాత్మ తిట్టాను పాపం, అయ్యో 3 రోజులు తిడుతున్నాను లేదా? అలాగే జ్ఞానం కూడా చెప్తున్నాను, అని చెప్తున్నాను. మరి ఏదైనా అంటుతోందా నాకు? అంటదు చచ్చినా, బికాజ్ నేను ధర్మంలో ఉండి చేస్తున్నాను. అర్థమైంది కదా? సో టోటల్గా ధర్మస్థాపన చేయండి. అన్ని గుణాలు ఉన్నాయి నాకు, అన్నీ ఉన్నాయి, అన్నిటితో సరదాగా ఆడుకుంటున్నా కానీ దేనికి బందీ కావట్లేదు. నేను ఎవరిరా అంటే త్రిగుణాతీతుణ్ణి, గుణాలను ఉపయోగించుకునేవాడిని, 3 గుణాలకు అధిపతిని అంటున్నాను తప్ప నేను మంచోని అనట్లేదు నేను. అర్థమైంది లేదా? సో మీరు టోటల్గా కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావాలి అంటే నేను చెప్పిన భావంలో ఆలోచించండి, కరెక్ట్గా అనాలిసిస్ చేయండి. గత జన్మలు చేసా పాపము అనుకుంటూ కూర్చోకండి. అది మైండ్ అంటుంది అనగానే మళ్ళీ నువ్వు మాట్లాడు, గత జన్మ నేనెందుకు చేశా అంటే నా తలరాత్రులు ఉంటేనే కదా చేసింది, మరి దాని తలరాత్రి నేను ఎందుకు పీకాలని రాయించుకున్నా, అంతకుముందు జన్మలో నేను పీకానో లేదా పీకించుకున్నాను అంటే ఇట్లా జన్మ చక్రం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు, నేను కూడా క్షమించాల్సిన అవసరం లేదు అనుకొని హాయిగా రెండింటిని మిత్రత్వం క్రియేట్ చేయండి, కాలిపోయింది. అర్థమైందా? అంతే. ఇక మీరు అర్థం చేసుకోవాలి, ఎంతో నాటకం. అదే ద్వంద్వాల ఆట. ఇది ద్వంద్వాలు ఆడడానికే వచ్చి నేను మంచిగా ఆడతా చెడే ఆడతా ఇద్దరు మాటలు వద్దు అక్కడ. అర్థమైందా లేదా క్లియర్గా? సో పాప పుణ్యాలు చేశారు, పాప పుణ్యాలు అనుభవించారు, 2 కలిపేశారు, వెళ్ళిపోండి. బ్యాలెన్స్ షీట్ టైల్ చేసుకోండి. మీరు మీ ఇష్టం రావాలంటే రావచ్చు భూమి మీదకి, లేదా మీ ఇష్టం ఏ డైమెన్షన్ కైనా వెళ్ళిపోవచ్చు. సో యూ విల్ గో బియాండ్ కర్మ. టోటల్గా కర్మ సిద్ధాంతం నుంచి బయటికి వస్తారు. సో అర్థమైందా లేదా? సో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. ఇది కరెక్టేనా కాదా? కరెక్టే. సాధన చేస్తే జ్ఞానాగ్ని పుట్టిస్తే కాదు, కరెక్టే. అది మన దాన్ని కర్మ సిద్ధాంతాన్ని తక్కువ అంచనా వేయద్దు, అది పర్ఫెక్ట్, అది పెట్టాము. కానీ వీ కెన్ గో బియాండ్. అవును కాదు అన్నీ అవును కాదు న్యూట్రల్గా అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ. సో ఒక స్థాయి వరకు కర్మ కరెక్టే అది, కానీ కొద్దిగా సాధన చేసి దాన్ని అధిగమిస్తే పూర్వజన్మ కృతం పాపం 33% సాధన
దైవ రూపేణ పీడితేనా దైవం దగ్గర చేరుతాం, ఏదో అప్డేట్ చేయాలి, కొత్త శ్లోకంగా అనుకోవాలి. పూర్వజన్మ పాపం వల్ల దైవం దగ్గర చేరుతామని కొత్త శ్లోకం రాయాలి. ఈ ఎనర్జీ కాన్సెప్ట్ 33% సాధన. సాధన ఏదో ఒకటి అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు అన్ని మార్చేయాలి. పూర్వజన్మ పాపం చేసిన ఆ పాపాన్ని సరిగ్గా అనుభవిస్తే దైవం దగ్గర చేరిపోవచ్చు, రోగాలే రావాల్సిన అవసరం లేదు, జీవితాంతం అనుభవించా ఆ పాపం వల్ల దైవం చేస్తారు. పాపాన్ని దివ్యంగా అనుభవిస్తే చాలు. దైవమే చేయించాడు, లేదా నేనే దైవం ఉండి చేశాను అని అనుకుని దివ్యంగా అనుభవిస్తే చాలు, నువ్వే దైవం దగ్గర చేరుకోవచ్చు. సో పాపం ద్వారా కూడా దైవం దగ్గర చేరవచ్చు, పుణ్యం ద్వారా చేరవచ్చు. ఆయన అనుభవమే ప్రూఫ్ మనకు. టోటల్ పాపాత్ముడే, కానీ వెంటనే ఏం లేట్ అయ్యాడు. పత్రిసార్లు చూడండి, నా గడ్డ ఫ్రెండ్ చూడండి, అయ్యాడలేరా? పాపాత్ములే కదా, 100% చెప్పొచ్చు కదా. 100% చెప్పొచ్చు. నేనైతే డంకా కొట్టి చెప్పేస్తున్నా. ఆయన ఇంత పాపం చేస్తే ఇంకెక్కువ చేసి చెప్పేస్తున్నాను. వచ్చిందా లేదా ఆయనకు? పుణ్యాత్ములైన మనకే కొద్దిగా లేట్ అయింది. నాకు 4 రోజులు పట్టింది, నాకు ఒక రోజు వచ్చి నాకు అసలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంత మంచిగా నాకు 4 రోజులు పట్టింది ఎన్లైట్ అవ్వడానికి. శ్వాస మీద ధ్యాస పెడితే ఈయనకు ఇక్కడ చూడంగానే వచ్చేసిందట. నేనే లో అయితే అర్థమైంది కదా. సో కాబట్టి మనకి ఇక్కడే ప్రాక్టికల్ ప్రూఫ్స్ కనబడుతున్నాయి. సో మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఆ దైవం దగ్గర చేరవచ్చు. దాన్ని దివ్యంగా అనుభవిస్తే చాలు. దాంతో కలయిక జరగాలి. మీ దగ్గర ఏది ఉంటే దాంతో కలయిక జరగండి. ఎందుకంటే పరమాత్మ ఒకటే ఇక్కడ 2 రూపాయలుగా మారింది అనుకోండి, మీరు ఇది పట్టుకొని దీంతో ఫైటింగ్ చేస్తున్నారు. ఫైటింగ్ పక్కన పెట్టి 2 కలిపేశారా కథ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక ఒకటే పరమాత్మ మీరు అయిపోతారు. అది ఏదైనా పర్వాలేదు. అర్థమైందా లేదా? సో మీ దగ్గర ఏది ఉంటే, మీరేంటి నేను అంటున్నారు, సపోజ్ మంచి వాళ్ళు, అక్కడ చెడు ఉంది, ఆ మంచి చెడు కలిపేయండి అంతే, సినిమా ఇక దైవం అవసరం లేదు, దైవం దగ్గర చేరాల్సిన అవసరమే లేదు. ఇక్కడే మనసులోనే ఉన్న మంచి చెడు ఆలోచనలు కలిపేయండి. ఇక్కడికి దేవుడు వస్తాడు, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మనసులోనే ఎంజాయ్ చేస్తారు లైఫ్ను. అర్థమైంది లేదా? అలాగే దేహపరంగా కూడా ఎంజాయ్ చేస్తారు. దేహంలో కూడా ఇవే కదా ఆరోగ్యం అనారోగ్యం ఉన్నది. ఓకేనా? సో టోటల్ కర్మ సిద్ధాంతం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఈ తలరాతను చేర్పడం సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఇట్స్ పాసిబుల్. 12 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను, పాపాలు కాన్షియస్గా చేస్తున్నాను, అయినా దాని నుంచి బయటకు వస్తున్నాను సులభంగా, ఈజీగా. కాన్షియస్గా చేస్తున్నాను, నేను చేయని పాపం అంటలేదు. ఘోరమైన చెప్తే మీరు ఇక నన్ను తంతారు పట్టుకుని అలాంటి పాపాలు చేశా. మీరు చేసిన పాపాలే కాదు, పరమాత్మ స్థితిలో, దైవాల స్థితిలో, అమ్మవారు అయ్యేవారి స్థితిలో చేశాను పాపాలు. చేస్తే సూపర్ రిజల్ట్స్. అర్థమైందా? సో ఏదైనా చేయొచ్చు, కానీ కలయిక జరగాలి. ఓకేనా? శత్రువులుగానే అలాగే ఉండకుండా మిత్రులుగా ఉంటూ కలయిక చేయండి. శత్రువుగా ఫైట్ చేయడానికి వచ్చే సరదాగా ఏం పర్లే. తర్వాత వేడి పుట్టాక మళ్ళీ మిత్రులకి కాండి, ఆడుకోండి హాయిగా, ఒకరినొకరు అర్థం చేసుకోండి, దెన్ ఏకమైపోండి. ఓకేనా? క్లియర్గా అర్థమైందిగా కర్మ సిద్ధాంతం టోటల్గా. సో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ కర్మ. నెక్స్ట్ జన్మ ఉందా లేదా? ఇప్పుడు నువ్వేదనుకుంటే అదే. సో నెక్స్ట్ జన్మకు వస్తుంది, నెక్స్ట్ జన్మకు ఉంటుందా వస్తుంది, అంత ఇంకో జన్మ ఎత్తు, లేదా ఈ జన్మ దగ్గదాం అంతే, ఇంకా సంబంధమే లేదు నాకు. ఓకేనా? ఈ సాధన చేసి ఇది ఆఖరి జన్మ, నెక్స్ట్ జన్మ ఒకవేళ ఉంటే నేను ఈ జన్మ తీసుకున్నాను, అవసరం లేదు నాకు. కానీ ఉన్నారు చాలామంది దానికోసం జన్మ తీసుకున్నాను. ఓకేనా? సో అర్థమైంది కదా. సో ఆఖరి జన్మ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ జన్మ రావాలనుకుంటే విజిటింగ్, అలా భూమిని విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. దేర్ ఇస్ నో కంపల్షన్ ఈ సాధన చేస్తూ. ఓకేనా? రైట్. ఆఫ్టర్ లంచ్ కలుద్దాం. బాయ్. యూట్యూబ్లో న్యూ ఎనర్జీ నాలెడ్జ్ వినడం కోసం శ్రీధర్ న్యూ ఎనర్జీ ఛానల్ని సెర్చ్ చేయండి. SREEDHARNEWENERGY. For more details visit newenergy.co.in website. NEWENERGY.co.in. Bye.